అందరినీ భయపెట్టే డిప్యూటీ సీఎం ని మీరు భయపెట్టారు చూసారా? అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు. ఇప్పుడు ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారో ఆయన చాలా మురిసిపోయారు. ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు. ఆయన విక్టరీ చూసారు, ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు, ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు. మోడీకి ఎంతో ఇష్టమైన వన్ ఆఫ్ ది ఫేవరెట్ పీపుల్ కూడా, నాట్ జస్ట్ పొలిటీషియన్. ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను. ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది. సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే కుదురుతుంది, ఇంకెవరికి కుదరదు. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? సెట్స్ లో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్. ఎందుకంటే ఆ టైంలో వాట్ హ్యాపెండ్, ఆ టైంలో ఆయన చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈజ్ వెరీ టయర్డ్. అలా చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసి మళ్ళీ ఫైట్ షూట్ చేయడం. స్టంట్ అసిస్టెంట్ కి ఏదైనా క్రాంప్ వస్తే హీ విల్ గో రెస్క్యూ ద క్రాంప్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. హీ విల్ ట్యాప్ అండ్ డూ ద మసాజ్ అండ్ హీ విల్ జస్ట్ డూ ఇట్. లైక్ అంటే పవన్ సార్ సెట్ లో కళ్యాణ్ సార్ వాళ్ళ అసిస్టెంట్స్ కూడా హీరోయిన్స్ తో మాట్లాడడానికి, హీరోయిన్స్ తో కాదు అసలు ఆడ పురుగుతో మాట్లాడరాళ్ళు. ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా, అంటే చాలా లెస్ టాకింగ్ ఉంటది కదా. అప్పుడు అల్లరి చేసేవాళ్ళ చాలా చాలా చాలా. అవునా? డార్లింగ్ మూవీ టైంలో. బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు. అగరొత్తుల కురులే వనగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నా. బట్ వై నివిత, మీకు ఎందుకు ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న వై సడన్ గా, ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు? రికగ్నైజేషన్ త్రూ మై ఫిల్మ్స్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నివిత ఉన్నారు. హాయ్ నివిత గారు. హలో, ఎలా ఉన్నారు? గుడ్. నివిత గారు, మీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ గా నేను ఇంట్రో చాలా పెద్దగా ఇస్తాను, బట్ మీ గురించి అయితే అవసరం లేదు. అందరినీ భయపెట్టే డిప్యూటీ సీఎం ని మీరు భయపెట్టారు చూసారా? అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు. భయపెట్టానా? యా, మీరు భయపెట్టారు. ఓకే. మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు. ఆయన ఎవరికి భయపడరు. అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఆయన భయపడి ఉంటారేమో అని, బికాస్ యూ వాంట్ టు నో వాట్ హీస్ ఫీలింగ్ కదా. సో నెక్స్ట్ టైం మనం కలిస్తున్నప్పుడే తెలుస్తుంది. బట్ వన్ థింగ్ ఐఎమ్ 110% షూర్ ఇస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలానూ భయపడరు. కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము, కానీ జనాలు చూపించే ఓవర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు. యాక్చువల్లీ ఆయనకి తెలుసు, హీ నోస్ యూ పల్స్. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే, మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు, మీరు ఏదేదో తయారు చేసి పట్టుకెళ్ళి చూపించక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు. హీ నోస్. మీకు ఒకటి గుర్తుందా, ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ అని చెప్పేసి అంటుంది. ఆయన అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసారా? ఆయన చాలా క్యూట్ గా, అంటే ఆ అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు. ఆయన ప్రెషర్స్, ఆయన సీరియస్ ఇష్యూస్, ఆయన హెల్త్, ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు. ఆయన వెంటనే నవ్వుకోవడం గానీ, మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గానీ, అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు. అంటే అంత స్పాంటేనియస్ గా అలా పేలదు, అంత విట్టిగా మాట్లాడలేరు. సో కళ్యాణ్ గారు దేన్ని కలిపేరు, పాలిటిక్స్ ని, సినిమాస్ ని, లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్నెస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర, లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఈ అల్లరి పట్టుకెళ్ళి అక్కడ. హీ ఈస్ వెరీ క్లియర్. కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే. అంటే ఫ్యాన్సే ప్రజలు కదా, ప్రజలే ఫ్యాన్స్ కదా. సో హిజ్ లవ్ ఫర్ పీపుల్, హిజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా ఆల్వేస్ అలా ఉంటుంది పక్కన.
అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు. కాబట్టి మాకు ఫ్యాన్స్ కి మీకు ఫ్యాన్స్ కి మరి మేమేంటి మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే, ఒక పెద్ద వరం ఏంటంటే, హీ విల్ ట్రీట్ యూ ద వే యూ ట్రీట్ హిమ్, అంటే ద వే యూ వాంట్ హిమ్ టు ట్రీట్ యూ. మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం చెప్తారు. దట్ ఈస్ పవర్ స్టార్. యా అంతే. ఇప్పుడు ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారో, ఆయన చాలా మురిసిపోయారు. ఇఫ్ యూ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గాన్ టు ద పోడియం, ఆయన ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకీ యాక్షన్. టచ్ చేసింది మీరు, హగ్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు, ఆయన పర్ల్స్ ఏంటో మీకే తెలియాలి. దూరం నుంచి చూస్తే మాకేం తెలుసు. No, it was like I took permission. He asked me my name in the నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం. హీ నోస్ మై నేమ్, బట్ మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు కదా. దెన్ నా పేరు నివిత అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్. పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా. యా, బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు. when somebody like that calls you, కమ్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా స్లో వెళ్ళానేమో అన్న ఫీలింగ్ ఆ వీడియోస్ చూస్తుంటే. ఇంకెవరైనా ఇంకా ఎగురుకుంటూ వెళ్తారు. మేము ఎక్కడో దస్తలాలో ఒక పక్కన కూర్చొని చూస్తుంటే హూ ఇస్ షీ, వై షీ సో క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము. చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని. అంటే ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా. మీ మీడియా వాళ్ళకి వెనకాల నేను ఉన్నాను. సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి. నేను ఎక్కడో మూలం ఉన్నాను. ఆయనకి మీరు ఎలా కనిపించారు, మిమ్మల్ని ఎందుకు పిలిచారు, వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు. మేబీ దట్స్ ద రైట్ క్వశ్చన్, వై హీ కాల్డ్ మీ. బికాస్ యా, మేబీ ఐఎమ్ థింకింగ్ హీ నోస్ మీ, దట్స్ వై హీ కాల్డ్ మీ. That's the right answer. He knows. I want to tell the entire audience, he knows me. I was not thinking that he knows me till then. Ippudu nenu confident ga cheppagalanu, he knows me. Otherwise you can't call somebody if you don't know them kada. So nearly Harihara Viramallu RFC lo enni days chesuntaru? It was 35 days. 35 days. More than a month. Yeah, and morning to evening you're shooting with a person. You're giving them suggestions. He kind of conducted a workshop also ఫర్ ద ఎంటైర్ సీన్. నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి, పాప రోల్ చేసిన అమ్మాయికి, ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు పట్టుకున్నాడు అని అన్నారు కదా. యాక్చువల్లీ దట్ గై ఈస్ వెరీ స్వీట్. పాప ఆయనకి టెన్షన్ వచ్చేసి, కళ్యాణ్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ టైం యాక్టింగ్ ఆ అబ్బాయికి, టెన్షన్ వచ్చేసి ఆయన నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. కానీ హీ వాజ్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ, బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు, అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు. సో అది కూడా ఆయన అప్పుడు చూసి, అది కూడా ఆయన అప్పుడు గుర్తు పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. దట్ ఈస్ హిస్ మెమరీ. 2 సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు. అది మళ్ళీ ఆ అమ్మాయిని చూడంగానే ఆయన గుర్తు వచ్చింది. సూపర్ కదా. ఈ 2 years లో హిస్ వెరీ బిజీ విత్ షూటింగ్. నిన్న మొన్న అవ్వలేదు, 22 లో అయింది. 2022 లో షూట్ అయిన విషయం. ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద చేంజెస్ చూసారు. ఆయన విక్టరీ చూసారు, ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు, ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు. మోడీకి ఎంతో ఇష్టమైన వన్ ఆఫ్ ది ఫేవరెట్ పీపుల్ కూడా, నాట్ జస్ట్ పొలిటీషియన్. ఇంత గ్రాఫ్, అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా ఇట్లా, ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను. ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది. సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే కుదురుతుంది, ఇంకెవరికి కుదరదు. బట్ అసలు మీ లక్ ఏంటో తెలియదు కానీ, నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు, మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా మీరు. సో పాన్ ఇండియా హీరోస్ తోటే వర్క్ చేస్తున్నట్టున్నారు. ఆయన పాన్ ఇండియా అప్పుడు కాదు, బట్ అప్పుడు హీస్ ఎ లవర్ బాయ్. అప్పుడు కూడా హీ వాజ్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ హీరో. అంటే తను కూడా హీ వాజ్ ప్రిటీ యంగ్ కదా. ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్దరికం అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు, బట్ అప్పుడు హీ వాజ్ వెరీ యోయో టైప్, వెరీ వెరీ బబ్లీ పర్సన్. సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా, అంటే చాలా లెస్ టాకింగ్ ఉంటది కదా. అప్పుడు అల్లరి ఎక్కువ. అప్పుడు అల్లరి చేసేవాళ్ళ చాలా చాలా చాలా. అవునా, డార్లింగ్ మూవీ టైంలో మీరందరూ స్విట్జర్లాండ్ లో ఎన్ని రోజులు ఉన్నారు? 20 days. 25 days. 25 days ఉన్నారు. మీవన్నీ కూడా లాంగ్ షూట్సే.
కదా. యాక్చువల్లీ నేను అనుకుంటాను వాళ్ళు డేట్స్ చెప్పినప్పుడు ఇంత టైంలో తీసేది ఎంత ట్రిమ్ అయినా ఎంతో కొంత వస్తుంది కదా. సో ఇట్స్ లైక్ దే షూటింగ్ సో మచ్ విత్ యూ దట్ మీన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రిమ్మింగ్ ఆఫ్టర్ రేటింగ్ మనకి ఎంతో కొంత స్పేస్ మిగులుతుంది కదా స్క్రీన్ పైన అనేది. సో దట్స్ వై ఐ డోంట్ యాక్సెప్ట్ 5 days రోల్స్ ఆర్ 3 days రోల్స్. ఐ డోంట్, ఇప్పటి వరకు నేను చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. డార్లింగ్ మూవీలో ఆ కాజల్ ఫ్రెండ్ కి మీరు వర్క్ చేశారు కదా, సో అసలు మిమ్మల్ని అప్పటికి ఇప్పుడు గుర్తే పట్టలేదు. I was very young కదా, it was my beginning. ఇట్ ఈస్ యువర్ బిగినింగ్. అదే అంటున్నాను, అసలు అప్పుడు నేను ఆ మూవీలో అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే కాజల్ ఫ్రెండ్ అనేసరికి అప్పుడు నేను అన్నాను కదా, ఓకే మీ బ్రదర్ నే కదా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి. చిన్న బాబు పెద్దోడైపోయి ఉంటాడు. యా. అండ్ సో ఆఫ్టర్ దట్ డార్లింగ్ మూవీ తర్వాత అంటే నేను మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే రొటీన్ క్వశ్చన్స్ అయితే అడగలేదు. చెప్పాను. ఓకే, సో జర్నీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉంది, చాలా సాఫీగా కూడా వెళ్తూ ఉంది. అండ్ మూవీ టు మూవీ అంటే లైక్ ఇప్పుడు డార్లింగ్ మూవీలో ఒకలాగా, ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇప్పుడు వరుసగా వస్తున్న మూవీ ఆచార్యలో చూసుకున్నా, పుష్పక విమానంలో చూసుకున్నా, అండ్ బ్యాచులర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో చూసుకున్నా, ఒక్కొక్క మూవీలో మీ గెటప్ ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ మీకు ఎవరైనా చెప్పారా అసలు మూవీకి మీరు మారిపోతూ ఉన్నారు అని చెప్పేసి? ఆ మూవీలో యాక్ట్ చేసిన కలీగ్స్, కో యాక్టర్స్ ఉంటారు కదా, కొంచెం లెజెండరీ యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ లైక్ వెన్నెల కిషోర్ గారు, ఆమని మ్యామ్, ఇట్లా కొంచెం వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మూవీలో వచ్చినప్పుడు రే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది, రే నువ్వు అందులో ఒకలా ఉన్నావు, ఇందులో ఒకలా ఉన్నావు, నేను గుర్తే పట్టలేదు. ఈవెన్ నేను సారంగపాణి షూటింగ్ లో ఉన్నప్పుడు వెన్నెల కిషోర్ గారు, ఓ మై గాడ్ యూ లుక్ సో డిఫరెంట్ అంటే, మీరు ఏమనుకున్నారు ఆచార్యాలో పని మనిషి గెటప్ అని, ఇంకా నేను రియల్ లైఫ్ లో కూడా పని అమ్మాయిలాగా ఉంటాను, ఒక కూల్ అమ్మాయిలాగా ఉంటాను అనుకున్నారా అని అడిగాను వెన్నెల కిషోర్ గారిని. చిన్నోరే, ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దట్, బట్ ఐ డి నాట్ థింక్ దిస్ వెర్షన్ ఆఫ్ యూ అని. సో హీ వాస్ సో సర్ప్రైజ్డ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ సారంగపాణి. పుష్ప అంటే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో వదిన క్యారెక్టర్ లో మీరు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం పుష్పక విమానంలో కంప్లీట్లీ ఫుల్ లెంత్ రోల్ కదా పుష్పక విమానం, సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు. అండ్ ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి, చెప్పక్కర్లేదు, ఫుడ్ అది తీసుకొచ్చి ఇస్తారు కదా. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మొన్న సారంగపాణిలో కూడా సంథింగ్ అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూస్ చేసుకుంటున్నారా, ఎలాగా? డెఫినెట్లీ వాళ్ళు ఒక స్కెచ్ అనుకుంటారు కదా. నేను శ్వేత ఐ ఓన్లీ థింక్ ఐఎమ్ ఇంపార్టెంట్ వెన్ డైరెక్టర్ వాంట్స్ దట్ రోల్ టు బి సర్టన్ వే. ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి, యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్, ఒక రోల్ ఉంది 20 days or 30 days వాట్ ఎవర్, వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిల్మ్. నేను అది ఒప్పుకోలేను, అది నేను చేయలేను. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ మై రోల్, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ మై రోల్ లుక్స్ లైక్. నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ తల తినేసేదాన్ని. లైక్ కాటన్ శారీ అంటే ఈ కాటన్ ఆ కాటన్ వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు, లైక్ ఇసుక ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం. సో వాళ్ళు అంత స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికించుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆచార్య. సో దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిల్మ్. వాళ్ళకి ఈ రోల్ ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే వేసుకోవాలి బట్టలు, ఇలాగే జుట్టు ఉండాలి, ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్య నేను ఈ రోల్ చేయొచ్చు. నాకు అదే మైల్ స్టోన్. లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు, అది ఒక్క లైన్ అయిపోవచ్చు, అసలు పోవచ్చు. మీకు 20 minutes లెంత్ ఉందని చెప్పొచ్చు, అది 2 minutes అయిపోవచ్చు, పోవచ్చు. బట్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి మూవీ ఉంది, సమాంత సిస్టర్ గా చేశారు, మురళీ శర్మ గారి డాటర్ గా, శివ నిర్వాణ గారితో. అది కూడా 30 days వెజిటేరియన్ క్యారెక్టర్. రియల్ లైఫ్ ఆల్సో కంప్లీట్ వెజిటేరియన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోల్ చేసినప్పుడు శివ నిర్వాణ గారు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడే మీరు బ్రాహ్మిన్సా అని అడిగారు. ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను. కాదు సార్ అన్నాను. అంటే నువ్వు మీ డిక్షన్, మీ ముఖం, ఫేస్, బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగార్ బ్రాహ్మిన్ లా ఉన్నారు మీరు. నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మిన్ లా అనిపించారు? అంటే మొత్తానికి బ్రాహ్మిన్ ఫాలోస్ మీ అనమాట. మేబీ ఏదైనా వేరే జన్మలో ఐ వాజ్ బ్రాహ్మిన్. మీకు రాగానే ఫస్ట్ నేను మేకప్ రూమ్ లో ఏమడిగాను, మీరు నాకు మలయాళీ గర్ల్ లా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారు. దర్శన హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయిలాని ఆ కర్లీ హెయిర్. అంటే చాలా మంది మలయాళీస్, ఇప్పుడు నిత్యా మీనన్ తీసుకున్నా, అనుపమ గారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ హెయిర్స్ మీలానే ఉండి
అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది పెద్దగా పెట్టుకోవడం, మీ ఐస్ కొంచెం నాకు ఎందుకు టోటల్ గా నాకెందుకో బొట్టు చాలా ఇష్టం. నాకు బొట్లు చిన్న, నో అఫెన్స్ టు యూ, ఓకే, చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు. అంటే అది పెట్టుకున్నానో లేదో తెలీదు. ఓకే, అది కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి, రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా, అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను అది కనిపించట్లేదు కదా, ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అంటే నో అఫెన్స్, ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్, క్యూరియస్ అనమాట. ఇది కనిపించట్లేదు కదా నాకు ఓసిడి వస్తుంది అనమాట. సో ఫర్ మీ బొట్టు మీన్స్ అదొక టక్కుమని కనిపించాలి, ఫేస్ చూడంగానే టక్కుమని కనిపించాలి. అండ్ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బింది, బట్ టుడే ఐ మీన్ వెస్ట్రన్, సో ఐ జస్ట్ పుట్ అ గ్రీన్ బింది. బట్ ఐ లైక్ బింది, ఐ లైక్ బ్యాంగిల్స్, ఐ లైక్ జడలు, పువ్వులు, ఐ లైక్ ఆల్ దట్. అన్నిటికీ నేను ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను, బట్ మీరు జడలు పూలు అనేది ఐ కాంట్ టేక్ ఇట్. I can make a braid actually if you see my Insta. రీసెంట్ గా వరలక్ష్మి వ్రతం గాని నేను ఇట్లా విరబూసుకుని పూజ గదికి వెళ్ళలేను. బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు. ఈవెన్ దేవుళ్ళు కూడా అమ్మాయి బాగుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ నాకు కొంచెం చేదస్తం ఎక్కువ. దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని. సో జడ, ముడి, పువ్వులు అవన్నీ ఐ డూ లాట్. సో మీ జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట పడుతుందా? చిక్కు తీయకూడదు యాక్చువల్లీ. చిక్కు ఎప్పుడు తీయాలంటే వైల్ యూర్ బేతింగ్, అంటే మీరు స్నానం చేసేటప్పుడే తీసేయాలి, తర్వాత తీయకూడదు. తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ, ఇట్ విల్ బి ఆల్ ఓవర్, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. దెన్ నివిత ఎప్పుడైనా హెయిర్ ని స్ట్రైట్నింగ్ చేయించారా? వై నాట్, ఐ ట్రైడ్. అప్పుడు ఆ మంకీ థాట్స్ వస్తాయి కదా వెన్ యు ఆర్ ఇన్ యువర్ టీనేజ్ టైమ్ లో, అప్పుడు బాగా స్టైల్, అందరూ వెళ్ళి చెప్పకూడదు. నౌ ఆల్సో వి ఆర్ ఇన్ టీనేజ్. ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరికం వచ్చింది నాకు. సో ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను. మెంటల్లీ కొంచెం, ఫిజికల్ గా ఎక్కువ. బట్ యా, ఆ టైంలో చేయించాను. అందరూ ఆ కాలేజ్ టైంలో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా, అందరు చేయిస్తున్నారు మనం చేయించాలని ఒక వేవ్ ఉంటుంది కదా, చేయించాను. ఐ జస్ట్ లైక్ ఇట్ ఫర్ 1 month. ఆఫ్టర్వర్డ్స్ అదేదో చీపురు కట్ లాగా, అదేదో ఇట్లా పోకీగా, స్టిక్కీగా, ఇట్లా పుల్లలాగా ఉండేసరికి నాకు నచ్చలేదు. పర్మనెంట్ చేయించారా? పర్మనెంట్ హెయిర్ స్టైల్. అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ ఉన్నాను, గ్రో అయ్యే కొద్దీ లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన మళ్ళీ నా గర్ల్స్ నాకు వచ్చేసాయి. ఎంత అంటే ఏదో తిట్టుకున్నాను, అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆ టైంలో? అంటే అప్పుడు నాకు తెలియదు కర్లీ హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదని, ఇంతమంది ఇష్టపడతారు, మీలాగా ఇంతసేపు మాట్లాడతారు దీని గురించి అని తెలియదు. ఇప్పుడైతే కర్లీ హెయిర్ ఇష్టం అని చెప్తున్నాను, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉండే చిన్నప్పుడు, సో పిచ్చుకలు వెళ్తాయి హెయిర్ లోకి అని చెప్పేసి. ఐ వాజ్ ఆల్సో గోన్ త్రూ అ లాట్ ఆఫ్ ర్యాగింగ్. I studied in women college only, women school only, but then అక్కడ నా వెనకాల జుట్లో పెన్సిల్ పెట్టేవాళ్ళు మా ఫ్రెండ్స్. అది వచ్చేది కాదు, ఎరేజర్లు పెట్టేవాళ్ళు ఇలా లోపల. అది నేను ఇట్లా పిక్కి నీ తల ఏమన్నా పెడితే రాదు అని చెప్తారు. చాలా మేము చెప్పేవాళ్ళం, నీ హెయిర్ లో షార్ప్నర్స్ అంతా దాచిపెట్టుకుంటాం, రేపు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురా. ఇట్ సేవ్డ్ మెనీ ఇయర్ రింగ్స్ ఆఫ్ మైండ్. చాలా సార్లు నా ఇయర్ రింగ్ పడిపోతుంది, స్క్రూ లూజ్ అయిపోయి పడిపోతాయి కదా, అది ఇక్కడ ఎక్కడో చిక్కులో ఉంటది, ఇలా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నా చాలా గోల్డ్ ఇయర్ రింగ్స్ పడిపోవాల్సిన ఈ చిక్కుల్లో ఉండి హెయిర్ కాపాడిందా? ఐ లవ్ దిస్, ఐ లవ్ మై హెయిర్. నా ఐ రియలైజ్డ్ ఎందుకు దేవుడు మీకేం కావాలి చూడు, మీకేం ఇష్టమో చూడు, మీకేం కావాలి చూస్తాడు. ఇది నాకు స్లోగా రియలైజ్ అయింది. నేను ఇదే హెయిర్ ని తిట్టుకున్నా చిన్నప్పుడు, అంటే అప్పుడు నాకు అది మెయింటైన్ చేయడం రాక హెడ్ బాత్ చేసి వచ్చి మా అమ్మ చిక్కులు తీసేసి కూర్చోబెట్టేది సన్ లో ఎండడానికి. అది ఇట్లా బుషిగా పిచ్ మిఠాయిలా వచ్చేది. అప్పుడు నాకు ఈ హెయిర్ ఎందుకు ఇచ్చో, ఇది జడ వేయడానికి గంట పడుతుంది, నాకు స్కూల్ లేట్ అవుతుంది, నాకు ఎగ్జామ్స్ అప్పుడు, నాకు ఏదన్నా ఒకటి మనం వెళ్ళాలి, ఒక వెకేషన్కి వెళ్ళాలి, ఆ టైమ్స్ లో చాలా ఇబ్బంది అయ్యి నాకు ఈ జుట్టు ఎందుకు ఇచ్చో దేవుడా, మా అమ్మకి లేదు, ఎవరికి లేదు, నాకెందుకు. ఇప్పుడేమో యూనిక్ గా అనిపిస్తుంది కదా. నేను దేవుడిని సో క్రూయల్ గా తిట్టుకున్నాను, క్రూయల్ గా. అంటే యూ డోంట్ లైక్ మీ ఆర్ వాట్, మొత్తం క్లాస్ అందరికి ఒకలాగా జుట్టు, నా ఒకదానికి ఒకలాగా జుట్టు, నేను ఎందుకు ఇట్లా వెరైటీగా దయ్యంలాగా ఉండాలి అని నేను తిట్టుకున్నాను దేవుడిని చాలా.
మేబీ కొన్నిసార్లు మనకు అప్పుడు ఆన్సర్ తెలీదు ఎందుకు అని, తర్వాత అర్థమవుతుంది ఏ పిచ్చి పిల్ల, దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఐడెంటిటీ, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఇండస్ట్రీలో 2 నివితాలు ఉన్నారు అనుకోండి, 2-3 ఉంటారు నివితాలు. సో మన నివిత ఉన్నారు కదా అని చెప్పి విచ్ నివిత అంటే దట్ కర్లీ టైల్స్. చాలా మంది నా పేరు అలాగే సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, నివిత కర్ల్స్ అని చెప్పి. చాలా మంది, ఎందుకంటే దే హ్యావ్ 2 నివితాస్ ఇన్ దేర్ ఫోన్, దే వాంట్ టు సేవ్ లైక్ దట్. సో ఇప్పుడు నాకు అర్థమైంది, ఓ దేవుడానికి నేనంటే చాలా ఎక్కువ ఇష్టం, అందుకే నువ్వు నాకు ఇది ఇచ్చావు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఐఎమ్ సారీ. సో ఫైనల్లీ యు రియలైజ్డ్. యా, అలాగే ఇప్పుడు మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, దేవుడా నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇచ్చావు, నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు, నాకు ఈ పలానా కార్ ఎందుకు ఇవ్వలేదు, పలానా ఈ మూవీ ఎందుకు ఇవ్వలేదు, పలానా డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్, వీటికి కూడా ఆన్సర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది. ఓ అందుకా నువ్వు నాకు అప్పుడు అది ఇవ్వలేదు, అందుకా అప్పుడు నువ్వు నాకు అది ఇచ్చావు. ఎందుకంటే యూ డోంట్ నో ద లాంగర్ పర్స్పెక్టివ్. మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో ఉంటే మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటది, అదే ఒక ఏరోప్లేన్ లో ఉంటే ఆ ట్రాఫిక్ ని మనం చూసే పద్ధతిలోనే మనకి ఇరిటేషన్ రాదు, మనకి హాయిగా చూస్తాం, ఇట్లా భలే ముగ్గులుగా ఉంటుంది. సో ఆయన లాంగర్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు. మనకు ఆ బ్యూటీ తెలియక ఇప్పుడున్న ఈ కియోస్క్ మనకి హ్యాపీనెస్ కావాలి అని ఈ కియోస్క్ ఏదైతే ఉందో, ఈ రోజున్న చిన్న ప్రాబ్లము, ఈ నెల ఉన్న చిన్న ఇబ్బంది, ఈ సంవత్సరం ఉన్న ఒక గొడవ, వీటినే మనం పట్టుకొని దేవుడు నాకేం చేయట్లేదు సరిగా, అన్ని రాంగ్ చేస్తున్నాడు అని మనం తిట్టుకుంటాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థం అవుతుంది, ఓహో అందుకా, ఓ ఇదా మీ ప్లాన్ అని అప్పుడు అర్థం అవుతుంది. పీపుల్ కి చాలా మందికి ఏదో దొరకలేదని చెప్పేసి చాలా అనీజీగా అంటే అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ బట్ నిజానికి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చినప్పుడు దే రియలైజ్డ్, ఓ ఇందుక దీనికోసమా వెయిటింగ్. అంటే ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా మందికి ఉంటాయి. ఒకవేళ ఐడెంటిటీ రాలేదు అంటే మేబీ దానికంటే మంచి పాత్ ముందే ఉందేమో అని చెప్పేసి చాలా మంది గుర్తించకపోవడమే కొంచెం బాధ. ఆల్వేస్ గుడ్ డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, దిస్ ఇస్ వన్ యూ హ్యావ్ టు బిలీవ్. సెకండ్ ఈజ్ ఎవరు ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని, హూ ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు, మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వైరల్ అవ్వగానే ఇంకొకళ్ళు. ఐడెంటిఫై మనల్ని ఎవరు చేయక్కర్లేదు, మనకి మనం ఫర్ యూ టు రియలైజ్ నా పొటెన్షియల్ మొత్తం నేను వర్క్ చేశాను, నా టాలెంట్ ని నేను వాడుకున్నాను, ప్రాపర్ ఛానల్లో పెట్టాను, నేను సక్సెస్ అయ్యాను. ఈ ఫీలింగ్ మీకు రావడం కోసం యూ కెన్ థ్రైవ్ ఇన్ లైఫ్, నో ప్రాబ్లం. బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. అంటే మీరు ఐడెంటిఫై అయితే అవ్వకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి. యు ఆర్ హిస్ బేబీ, యువర్ సో స్పెషల్. ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి. వెన్ ఎవర్ యు మీట్ గాడ్, ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్. మీరు డివోటీయా? ఐ బిలీవ్ అ లాట్. యు జస్ట్ ఆస్క్ హిమ్, మీకు నేను గుర్తున్నానా? ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని కలిసాను అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతాను, జస్ట్ గెస్. రేపే కలిసాను, సో డూ యూ రిమెంబర్ మీ? యా, అంతేనా? ఇది నేను ఎందుకు మిమ్మల్ని కళ్యాణ్ గారే కాదు, ఏపీ తెలంగాణ మొత్తం గుర్తుపడతారు. మర్చిపోయాను, నిన్న కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ లో వస్తుంది అది, కాళ్ళకి దండం పెట్టాను. నేను అది సరదాగా స్టోరీ పెట్టాను. స్టిల్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ట్రెండింగ్. ఇంకా జనాలకి ఇంకా ఇది ఈ వేవ్ లోంచి ఇంకా బయటకు రాలేదా అని పెట్టాను. దానికి రిప్లైస్ వస్తే, అక్క ఇది ఎప్పటికీ ట్రెండింగ్ అక్క అని ఒకళ్ళు. మేడం, హౌ కెన్ వి ఫర్గెట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మాకే జరిగినట్టుంది, మా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అది చూస్తుంటే అని ఒకళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద గుడ్ మెసేజెస్. యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే శ్వేత, వన్స్ యూ గెటింగ్ పాపులర్ ఆర్ యూ మేకింగ్ యువర్ నేమ్ ఆర్ యూ మేకింగ్ యువర్ బ్రాండ్ ఆర్ యూ మేకింగ్ visible is right word. When you are visible, నేను విన్నాను ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఇన్స్టాలో కానీ ఆన్లైన్ లో. ఎక్కువ ట్రాల్ చేస్తారు అను, దే విల్ పుట్ సమ్ నాస్టీ కామెంట్స్ వాట్ ఎవర్ అని విన్నాను. నేను కూడా ఎవరిదైనా వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చూసి గబుక్కున్న బై మిస్టేక్ కామెంట్ బాక్స్ లోకి వెళ్తే చాలా అసలు జుగుప్సకరమైన కామెంట్స్ కూడా నేను చదివాను వేరే వాళ్ళ వీడియోస్ కి. నేను ఒక పక్కన భయం, నాకు ఇలా ఎవరైనా రాస్తే నేను తట్టుకోలేనేమో అని నాకు ఒక భయం. కానీ లక్కీలీ ఇఫ్ ఐ రీడ్ 100 messages, 98 are positive. See that ratio, 98 are extremely positive. మామూలు పాజిటివ్ కూడా కాదు. మేడం, కెన్ ఐ టేక్ ఎ సెల్ఫీ బికాస్ యూ టచ్డ్ మై గాడ్, ఐ వాంట్ టు టచ్ యూ. అండ్ అమ్మ నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని ఒక పెద్ద ఆమె. యూ ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను ఇంకా లైఫ్ లో కళ్యాణ్ గారిని కలవలేని అనుకున్నాను, బట్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి,
మిమ్మల్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది, నేను ఒక రోజు కలుస్తాను అని ఒక అమ్మాయి. సో ఇలాంటి మెసేజెస్ లైక్ ఐ వాంట్ వర్క్ విత్ యూ మేడం యాజ్ యువర్ డ్రైవర్ ఆర్ యాజ్ అసిస్టెంట్ అని కొంతమంది, ఐ విల్ సెండ్ యూ ద స్క్రీన్ షాట్స్. ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపించింది ఓ మై గాడ్, ఏం నెగిటివిటీ ఎక్కువ లేదు అసలు. యాక్చువల్లీ చాలా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫుల్ పాజిటివ్ పూనకోలో ఉంటారు ఎప్పుడు. సో దే డోంట్ టేక్ ఎనీథింగ్ నెగటివ్ ఆర్ దే డోంట్ టేక్ ఎనీథింగ్. జనరల్ గా మీకు మెసేజెస్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ ఏ ఉన్నారు. కామెంట్స్ లో కూడా ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ ఇచ్చాను, కింద కామెంట్స్ వస్తాయి కూడా, అవి కూడా ఈ టాపిక్ మీద అంత పాజిటివ్ గానే వచ్చాయి. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఈ రోజు మార్నింగ్ ఆఫీస్ కి రాగానే ఎవరో సమ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట, ఎవరు మేడం గెస్ట్ ఈ రోజు అని చెప్పి. సో నివిత అని ఒక యాక్టర్ ఉంటారు, ఆవిడ అన్న. నివిత అంటే మొన్న దసపలాలో పవన్ కళ్యాణ్ కర్లీ హెయిర్, ఓకే ఆమె పేరు నివితానా మేడం? మీరు ఇన్ని మూవీస్ చేసినప్పుడు ఆయన పాపులారిటీ అంతా ఒక ఎత్తు అయితే, మొన్న దసపలాలో ఈవెంట్ లో ఆయన పాపులారిటీ ఒక ఎత్తు. సీరియస్లీ మేబీ దట్ ఈస్ ద రీజన్ కళ్యాణ్ గారు కాల్డ్ మీ ఆన్ స్టేజ్. నా సీన్ కి నేను పడ్డ కష్టానికి మేబీ ఈ అమ్మాయికి అంత పేరు రాలేదేమో అని ఆయన మనసులో, నాకు ఐ డిజర్వ్ మోర్ నేమ్ అని ఆయనకి అనిపించి స్టేజ్ మీద పిలిచి మీడియాకి పరిచయం చేసి ఫోటో ఇచ్చి పంపించేయకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని, నేను వెళ్ళిపోతుంటే కూడా నో యూ హ్యావ్ టు సిట్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పారు. ఇఫ్ యూ హ్యావ్ సీన్, మీరు ఉంటే వెళ్ళిపోకుండా ఇవ్వలేదు, సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు అయిపోయిన తర్వాత. అది ఓకే, బట్ నేను మిమ్మల్ని ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అందరు వెళ్ళిపోయారు వాళ్ళు, బట్ మీరు ఒక సమ్ అంటే మీకు కొంచెం ఏదో నమ్మలేని విధంగా కూర్చొని ఉన్నారు. ట్రూ, నేను నమ్మలేదు. ట్రూ, లైక్ అంటే సమ్ అది మీ లోపల మీకు ఏం నడుస్తుంది అన్నది మాకు తెలియదు కానీ, బట్ యువర్ కంప్లీట్లీ ఇది జరిగింది, నాకు ప్రాసెస్ అవ్వట్లేదు, ఇది జరుగుతుంది, నాకు అది వెళ్ళట్లేదు నా సిస్టమ్ లోకి. మా వాళ్ళే మీకు కొంతమంది వచ్చి వాటర్ ఇచ్చారు, టిష్యూలు ఇచ్చారు. ఓ మై గాడ్, మీడియా వాజ్ సో స్వీట్. వచ్చి అందరూ ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ ఇవ్వడం కూడా, వి అండర్స్టాండ్ వాట్ యుర్ గోయింగ్ త్రూ, మాకు అర్థం అవుతుంది, వి సో హ్యాపీ ఫర్ యూ. నాకు తెలిసి మీడియా యూజువల్ గా అందరూ మీడియా అంటే దే జస్ట్ రన్ ఫర్ ద టీఆర్పీస్, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ నెగటివ్ ఇది ఉంది కదా ఇండస్ట్రీలో కానీ బయట కానీ. కానీ నాకు ఆ రోజు నుంచి మీడియా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. దే ఆర్ సో the only reason Sweta, they felt so happy for my happiness. మంచి వాళ్ళమండి మేము. అవునవును, చాలా మంచి వాళ్ళు. మేము అడిగే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో వైరల్ అయ్యి మమ్మల్ని విలన్లు చేస్తారు కానీ బయట కోసం ఇది చేస్తారు అది చేస్తారు అని ఉంటుంది కదా. మేబీ ఐ డోంట్ నో దట్ మేబీ డిమాండెడ్ ఇన్ యువర్ బిజినెస్, ఐ డోంట్ నో. బట్ ఆ రోజు మీడియా మాత్రం మీడియాలా బిహేవ్ చేయలేదు. దే ఆల్సో బిహేవ్డ్ లైక్ దేర్ ఓన్ పర్సనల్. వినండి, ట్రోల్ చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మా గురించి చెప్తే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ సిస్టర్ కో అదే జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. మీడియా ఆ రోజు నా కోసం అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. వెళ్ళిపోవాలి వాళ్ళు, వెళ్ళిపోకుండా ఉండిపోయారు. అసలు యాక్చువల్లీ దే హ్యావ్ టు గో, ఇట్స్ ఓవర్. కానీ ఉండిపోయి దేవర్ లాఫింగ్ విత్ మీ, దేవర్ షేరింగ్ దట్ మూమెంట్ విత్ మీ. అది నాకు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీడియా లవ్ చూసాక అప్పుడు ఓహో ఇది నాకు జరిగింది, అందుకే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పుడు ప్రాసెస్ అయింది. బట్ ద మినిట్ హీ ఆస్క్డ్ మీ టు సిట్ ఆన్ ది డయాస్, I felt very emotional. ఎందుకంటే I did not think that I deserve to sit on the dais. నేను చేసిన రోల్ చాలా చిన్నది, నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. యాజ్ అన్ యాక్టర్ నాకున్న ఫెమిలియారిటీ తక్కువ. ఐ డిడ్ నాట్ మేక్ మై నేమ్ ఎట్. మీరు అన్నారు కదా నిమిత అనగానే ఎవరు గుర్తుపట్టలేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మైండ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ నివిత అగైన్. మంచి మంచి మూవీస్ చేశారు, అన్ని కూడా పెద్ద మూవీస్ చేశారు, అండ్ పెద్ద ప్రాజెక్ట్స్ అంతా కూడా మెయిన్ లీడ్స్ చేశారు మీరు. అంటే లైక్ ఎక్కడో వెనకాల నుంచోని నలుగురిలో గుంపులో గోవింద అనే క్యారెక్టర్స్ నాకు తెలిసి మీరు ఏమి చేసినట్లు లేరు. ఇస్ ఇట్ ట్రూ? ఉన్నాయా ఏమైనా? నాకైతే చేయలేదు. సో ఎక్కడ చూసినా హీరో పక్కన ఉంటారు, అదర్వైజ్ హీరోయిన్ పక్కన ఉంటారు, మెయిన్ ఫోకస్ లో ఉంటారు. బట్ వై నివిత, మీకు ఎందుకు ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న వై సడన్ గా, ఐ మీన్ అంటే సరైన రికగ్నైజేషన్ ఎందుకు రాలేదు మీకు? సడన్ గా ఇప్పుడు పాపులర్ అయ్యారు. రికగ్నైజేషన్ త్రూ మై ఫిల్మ్స్
కొంత రికగ్నైజేషన్ డార్లింగ్ తో వచ్చింది. తర్వాత ఐ టుక్ అ లాట్ ఆఫ్ బ్రేక్. ఆ బ్రేక్ వల్ల చాలా మంది మర్చిపోయారు. దాని తర్వాత బ్యాడ్ ఇన్సిడెంట్ మీరు యాక్సిడెంట్ వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ మూవీస్ లో రికగ్నైజేషన్ రావాలి. బికాస్ ఆఫ్ కోవిడ్ నేను చేసిన మూవీస్ అన్ని చాలా లేట్ గా రిలీజ్ అయ్యాయి. వెదర్ ఇట్ బి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆర్ ఆచార్య, ఇవన్నీ కూడా చేసిందే ఇయర్ మొత్తం 2 years మొత్తం. అప్పుడు కొంచెం షూటింగ్, లాక్డౌన్ ఎత్తినప్పుడల్లా కొంచెం షూటింగ్ లో చేసాం. సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ఫుటేజ్ వస్తే వాళ్ళు ఎక్కువ ట్రిమ్ చేస్తారు కదా. సో నా రోల్ చాలా ట్రిమ్ అయిపోయింది. నేను చేసిన రోల్స్, నేను డైలాగ్ చెప్పిన సీన్స్, నా కీ సీన్స్ చాలా వరకు ఒక్కొక్కసారి ట్రిమ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే మీరు మూవీకి డిఫరెంట్ గా కూడా ఉండడం అదొక మేబీ దట్స్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఐ డోంట్ నో. యా దాని వల్ల కూడా పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేరు, ఎందుకంటే మీరు ఓ మూవీలో ఒకలాగా ఇంకో మూవీలో ఇంకోలాగా ఉంటే రికగ్నైజ్ చేయలేరు. మేబీ అంటే అలా అని కాదు, లైక్ అంటే అన్ని క్యారెక్టర్స్ అన్ని కైండ్ ఆఫ్ మేకప్స్ కూడా సెట్ అవడం అనేది ఇట్ ఈస్ లైక్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు కదా. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ. అండ్ సో మీరు వర్క్ చేసిన హీరోస్ కానివ్వండి, ఇదంతా దీని గురించి ఐ ఆస్క్ యూ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అంటే మేబీ ఇట్ ఈస్ పర్సనల్ అనుకోండి, బికాస్ ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి ఐ ఆస్క్ యూ డైరెక్ట్లీ. నివిత జనరల్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండాలి సెలబ్రిటీస్ అనేవాళ్ళు. కాకపోతే నేను మీ అకౌంట్ చెక్ చేసినప్పుడు యు ఆర్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ ఇన్ దట్ అకౌంట్, లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అవి చూస్తే ఏంటి ఈ అమ్మాయి ఇన్ని మంచి మూవీస్ చేసి అసలు ప్రొఫైల్ లో ఇవేమి ఎందుకు అప్డేట్ చేయలేదు? చాలా బద్ధకం యాక్చువల్లీ చెప్పాలంటే. నాకు కూడా ఎవరో మామూలుగా చిన్నవి చేసి కూడా అది చాలా బాగా ప్రమోట్ చేసుకుంటారు. నేను పెద్ద మూవీస్ చేశాను, పెద్ద బ్యానర్ లో చేశాను, పెద్ద డైరెక్టర్లతో చేశాను. వాళ్ళతో తీయించుకున్న ఫొటోస్ ఉంటాయి, BTS ఉంటుంది, బిట్వీన్ షార్ట్స్ వాళ్ళు తీస్తారు కదా, వర్కింగ్ స్టిల్స్ అవన్నీ. నేను ఎందుకు ఆ మోటివేషన్ లో లేను శ్వేత. అంటే దిస్ ఈస్ హౌ ద బిజినెస్ వర్క్స్. అంటే మనం ఇలా ఏదైనా చేస్తే ఇలా మనం లోడెడ్ గా నెట్ లో చేయాలి, అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయాలి, యూట్యూబ్ లో మెన్షన్ చేయాలి, అవన్నీ నాకు తెలీదు. నాకేంటి, ఇఫ్ యు ఆర్ అన్ ప్రొఫెషనల్ యాక్టర్, మీరు ఫిట్ గా ఉండాలి, మీరు బ్యూటిఫుల్ గా ఉండాలి, మీరు యాక్టింగ్ ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు డూ ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ థ్రైవ్ చేస్తుండాలి, ఎక్కువ మూవీస్ చూడాలి, ఎక్కువ మందిని తెలుసుకోవాలి. ఇదే నా మైండ్ లో ఉంది. మంచి యాక్టింగ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మంచి షార్ట్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మంచి కాస్ట్యూమ్స్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఇదే ఉంది నా మైండ్ లో. ఇన్స్పిరేషన్ గురించే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నేను చేసినవన్నీ అయిపోయింది కదా అనుకుంటాను నేను. అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆచార్య మూవీలో చిరంజీవి గారితో పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి, అది తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో పెట్టా. అది కూడా సార్ బర్త్డేకి, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి, అరే చిరంజీవి గారితో ఫోటో ఉంది కదా మన దగ్గర, వై డోంట్ వి విష్ హిమ్ అని అప్పుడు ఆ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. అదర్వైజ్ అలా ఏదో ఒక కారణం లేకపోతే ఇలా మీరన్నట్టు ఇలా బొంబార్డింగ్ అది నాకు రాలేదు. ఐ డిడ్ నాట్ నో హౌ టు ప్రమోట్ మై సెల్ఫ్. ఇప్పుడు కళ్యాణ్ గారు మేబీ ఇట్స్ అ రెస్క్యూ ప్రాసెస్. నేను ఇంత దద్దిలా ఉన్నాను కాబట్టే నాకు ఇంత బద్ధకం. నాకు సోషల్ మీడియా ఇల్లిటరేట్. నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఎలా డీల్ చేయాలో తెలీదు. మేబీ అందుకేనేమో ఆయన నాకు వైరాలిటీ మొహం మీద పాడేశారు. ఒక ఈ రకంగా అయినా నిన్ను తెలుసుకుంటారు జనం పో అని. మేబీ కళ్యాణ్ గారు ఇప్పుడు పిల్లలు రాయట్లేదు అనుకోండి, మనం తీసుకుని గౌరవ లాస్ట్ 2 లైన్లు హోంవర్క్ టైం అయిపోతుందని మనం చేసేస్తాం కదా. అట్లా ఇంకా నీకు జాతకట్లేదు ఇలా ఇవి అని టప్టపా చేసి పట్టుకెళ్ళు స్కూల్ కి అన్నట్టు ఆయన నన్ను పంపించగానే కదా. లేజినెస్ కి తగ్గట్లుగా నేను పోస్టే చేయను, ఒక రీలే పెట్టను. నేను ఇవాళ RFC లో షూట్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై క్యారవాన్, దిస్ ఇస్ మై అసిస్టెంట్, దిస్ ఇస్ మై మేకప్ పర్సన్, అదిగోండి అదే మా సెట్, ఇట్లా పెడుతున్నారు వ్లాగ్ లో చాలా మంది. చాలా చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కూడా అదే క్యారెక్టర్ కాదు, అసలు ఏ క్యారెక్టర్ చేయని వాళ్ళు ఆడిషన్ కి వెళ్తే కూడా పెడుతున్నారు. నేను ఇంత చేసి ఏం పెట్టలేదు కదా. మేబీ దేవుడు అందుకనే కళ్యాణ్ గారి రూపంలో వచ్చి నువ్వు ఇంత దద్దిలా ఉన్నావు బద్ధకంగా, ఇప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ నీ గురించి మాట్లాడుతుంది, నువ్వు ఎలాగో మాట్లాడలేదు అని దే మేడ్ మీ వైరల్. మేబీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ మేబీనా. బట్ రియల్లీ అంటే మీ లేజినెస్ ని కొంచెం పక్కన పెడితే ఏంటంటే ఇప్పుడు జరిగింది మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ, మీరు ఇంతకాలం నుంచి ఇన్స్టా మెయింటైన్ చేస్తే ఇంత వైరల్ అయ్యే వాళ్ళు కాదేమో. బట్ సడన్లీ ఏంటి ఆ రోజు జరగడానికి ముందు నా ఫాలోవర్స్ మేబీ 1200. అది కెన్ యూ బిలీవ్?
నో. నేను 1200 నా వర్కింగ్ డేస్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి 1200 ఫాలోవర్స్ తో ఒక చిన్న ఎప్పుడో వారానికి ఒకసారి ఓపెన్ చేసా ఇన్స్టా, అలా ఉంటాను నేను. రోజు ఎవ్రీడే కూడా చూడను. వెరీ ప్రొఫెషనల్ మీరు. యాక్చువల్లీ అంటే నాకు ఎందుకు ఎక్కువ ఫోన్ తో ఉండకూడదు, రేడియేషన్ అది అడిక్ట్ అవ్వకూడదు, బుక్స్ చదవాలి, లేకపోతే ఇంట్లో ఏదైనా వర్క్ చేయాలి. జనరేషన్ కిడ్ కాదు. ఇలా ఉండడం వల్ల 1200 ఉన్నారు. ఓకే. లేకపోతే నేను అసలు యాక్చువల్లీ లాక్డౌన్ లో అందరూ నేను మొక్కేసానో వీడియో, నేను వంట చేశానో వీడియో పెడుతుంటే కదా, ఇదిగోండి చేసే వాళ్ళందరూ కూడా పక్కన ఒక యాక్టర్ కనబడితే వాళ్ళతో హే వి కేమ్ దిస్ షూట్, వి కేమ్ ఫర్ దిస్ షూట్ అని చెప్పేసి ఇలా పెట్టేసేసి లెట్స్ హావ్ టేక్ సమ్ సెల్ఫీ. వర్క్ చేసిన యాక్టర్స్ అందరితో ఉన్న ఫొటోస్ పెట్టాలంటే ఇట్ విల్ బికమ్ యాక్చువల్లీ నా ఫోన్ మెమరీస్ అంత ఉన్నాయి ఫొటోస్, నేను అప్లోడ్ చేయలేదు. చెప్తున్నాను కదా, ఐ డిడ్ నాట్ నో ఐ హ్యాడ్ టు డూ లైక్ దట్. సో ఐ వాజ్ వెరీ నాన్ ఫోన్ అంటే ఫోన్ ఇంటర్నెట్ పర్సన్ కాదు నేను. ఇప్పుడు ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత సడన్ గా 8000 9000 ఫాలోవర్స్, మెసేజ్లో నాకేంటంటే ఇంతమంది లవ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని. ఇప్పుడు నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ వచ్చింది టు సే థ్యాంక్స్ టు దెమ్. నాకు జరిగిన ఈ చిన్న ఆనందాన్ని వాళ్ళందరూ ఎంతో చెరిష్ చేస్తున్నారు. వాళ్ళని నేను పట్టించుకోనను, దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇన్స్టా ఫాలోవర్స్ కూడా మ్యాండేట్. ఒక ఆడిషన్ కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా ఐడి అడుగుతున్నారు. అది ఎందుకు అంటే మనం ఎంత వైరల్ చేస్తే ఫాలోవర్స్ ఉంటాయి, ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ గా మనం వైరల్ చేసి ఇస్తాం వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ని. నాట్ అబౌట్ మూవీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ చిన్న వెబ్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, వెబ్ సిరీస్ అయినా అవ్వచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, దే విల్ వెరీ అగ్రెసివ్ అబౌట్ దిస్ ఇన్స్టా అన్నమాట. కాన్షియస్ గా ఉంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. బికాజ్ కొట్టాల శివ గారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం చూస్తే అప్పుడు నా దగ్గర 500 మంది కూడా లేరు. నన్ను ఎందుకు తీసుకోవాలి? ఆయన ఈ అమ్మాయి లుక్ రస్టిక్ గా ఉందా, ఫేస్ చిరంజీవి గారి పక్కన ఫ్రేమ్ లో ఉండాలి, తూగుతుందా చిరంజీవి గారి పక్కన, తేలిపోతుందా, నిలబడుతుందా, ఈ అమ్మాయికి నోరు తెరిచి మాట్లాడడం వచ్చా, డిక్షన్ బాగుందా, కెమెరా ఫీర్ ఉందా, డెడికేటెడ్ గా ఉందా, టైంకి వస్తుందా, ఇవి చూసారు కొట్టాల శివ గారు. శివ నిర్వాణ గారు కూడా అదే చూసారు. ఇది బిఫోర్ కోవిడ్ కదా. ఆచార్య ఆఫ్టర్ కోవిడ్ ఓన్లీ. ఆచార్య ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్ అయింది. మేము డ్యూరింగ్ కోవిడ్ షూటింగ్ చేసాం. ఆఫ్టర్ కోవిడ్ రీసెంట్ గా ఖుషి, ఆయన కూడా అదే చూసారు. శివ నిర్వాణ, పుష్పక విమానం సృజన్ కూడా అదే చూసాడు. ఈ అమ్మాయి తెలుగు టీచర్ లా ఉందా లేదా, అట్లా కొంచెం చాదస్తంగా ఫేస్ పెట్టి కామెడీ పలికించగలదా, ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టగలదా, ఇదే చూసాడు. ఇప్పుడు హరిహర విరమలు చేసినప్పుడు క్రిష్ గారైనా కళ్యాణ్ గారు ఆల్సో వన్ ఆఫ్ ద సెలెక్ట్, he is also one of the directors కదా. he directed my entire ఆ సీన్ అంతా కళ్యాణ్ గారే కదా కొరియోగ్రాఫ్ చేసింది. సో ఈ అమ్మాయి మరాఠీ అమ్మాయిలా ఉందా లేదా, మరాఠీ బొట్టు సూట్ అవుతుందా లేదా, ఈ అమ్మాయికి అట్లా ముసుగు వేసి పొట్ట పెడితే ఆ పెయిన్ కళ్ళల్లో కనబడుతుందా లేదా, ప్రెగ్నెంట్ తాలూకా పెయిన్ ప్రెగ్నెంట్ లా నడుస్తుందా లేదా, ఇవి చూసారు. ఇవే కదా చూసారు. ఎవరు నీ ఇన్స్టాగ్రామ్ నీకు అకౌంట్ ఉందా అని కూడా అడగలేదు. ఇప్పటి వరకు నేను పనిచేసిన 10 మంది డైరెక్టర్స్, 15 మంది డైరెక్టర్స్. మేబీ యు ఆర్ వెరీ లక్కీ నివిత. నో, so many people maybe yeah I am lucky, no doubt about it, but that should be the way, Sweta. ఏంటంటే అలాగే ఉండాలి. దిస్ మీరు చెప్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇవన్నీ ప్లస్ అవ్వాలి తప్ప ఇట్ షుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, దట్ ఈస్ ద మెయిన్ కోర్. ఈ షోకి మీరు ఇలా రావాలి అని డ్రెస్. తర్వాత మీరు ఏదైతే ఇయర్ రింగ్ పెట్టుకుంటారో, జుట్టుకు పిన్ పెట్టుకుంటారో అవన్నీ యాక్సెసరీస్. మీరు ఫస్ట్ ఇయర్ రింగ్ పెట్టుకుని దీనికి తగ్గ డ్రెస్ సెలెక్ట్ చేసుకోరు కదా. నేను అనేది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు ప్రమోట్ చేస్తాయి, మీరు ఒక ఆర్టిస్ట్ ని ఆవేలో కూడా ఫిల్టర్ చేస్తున్నారు, కరెక్టే. బట్ ఫస్ట్ మీకు సూట్ అయ్యే అమ్మాయిని ఎత్తుక్కుని తర్వాత మీరు అవన్నీ చూసుకోవాలి. కానీ జస్ట్ బికాజ్ ఒక అమ్మాయికి ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు కూడా కదా. ఇవాళ రేపు ఐ హర్డ్ దట్ యూ కెన్ యూస్ ఆప్షన్ ఇస్ దేర్, యూ కెన్ ఫేక్ ఎనీథింగ్ ఆప్షన్ ఇస్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ రియల్ ఫాలోవర్స్ అని ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ పంపిస్తుంది డైరెక్టర్ కి, సార్ నాకు 3 మిలియన్ ఉన్నారు సార్ అని పంపిస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ వావ్ అని నన్ను రిజెక్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదనుకోండి, సూట్ అవ్వలేదు అనుకోండి, అయినా కూడా పాపం వ్యూవర్స్ ఉన్నారు కదా అని డైరెక్టర్ తీసుకుంటే ఆయన లాసే కదా. అది రియల్ కార్డు కూడా తెలియని దాని మీద మీరు ఎలా నమ్ముతారు? ఇప్పుడు యాక్టింగ్ రియల్ అని తెలుస్తుంది,
మీరు ఆడిషన్ కండక్ట్ చేయొచ్చు, జుట్టు రియల్లో కాదో తెలుస్తుంది, పీకితే తెలుస్తుంది, మీరు మీ ఫేస్ రియల్లో కాదో తెలుస్తుంది కెమెరా పెడితే, అన్ని మీరు మాట్లాడేది రియల్లో కాదో తెలుస్తుంది, మీరు పంపించిన వీడియో ఒకలా ఉంది, మీ రియల్ వాయిస్ ఎలా ఉంది తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్లో కాదు మీరు ఎలా చెప్తారు? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియలా కాదా అనేది పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఏంటంటే మేబీ బిగ్ మూవీ సంగతి నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ చాలా నన్ను కూడా అడిగారు వాట్ యు సేయింగ్, ఐ హావ్ గాన్ త్రూ శ్వేత గారు, ఐ హావ్ గాన్ త్రూ ద పాయింట్ దట్ మీరు సెలెక్టెడ్ అండి కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేరు అని చెప్పేసి మేము ఇంకొకరికి వెళ్ళిపోయాము. That is absolutely fine. So you also faced this problem. Yeah, but no, I am saying నేను అలాంటి వాళ్ళతో పని చేయనందుకు నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ఫేకో ఏది రియలో తెలియని దాన్ని మీరు మీన్స్ ఆఫ్ సెలెక్షన్ పెట్టుకున్నారు అంటే ఐఎమ్ నాట్ షూర్, ఐ మీన్ మేబీ ఆ రోల్ చేయకపోవడం అంటే ఆ రోల్ కి అంత యాక్టింగ్ అవసరం లేదు. బేసిక్ గా వాళ్ళ సోషల్ మీడియా టీమ్ ఆల్రెడీ ఉంటారు, కాకపోతే ఏంటంటే యాక్టర్స్ కూడా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ దే విల్ చూస్. నౌ ఐ అండర్స్టాండ్ ద బిజినెస్. ఇన్స్టాగ్రామ్ whatever is nowadays, it's a means of reaching to the vast audiences. అందరినీ రీచ్ అవ్వాలి, మీ ద్వారా కూడా వాళ్ళకి ఎంతో కొంత మార్కెటింగ్ జరగాలి, దానికోసం వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ 110% ఓకే. నౌ ఐ అండర్స్టాండ్. మనం ప్రతిదీ అడాప్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, ఏది ముందు లేదు అది ఇప్పుడు నడవకూడదని అనుకోకూడదు. వీ హ్యావ్ టు వెల్కమ్ ఆల్ ద న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనం రేపొద్దున ఏ కూడా మనం వీ హ్యావ్ టు వెల్కమ్. దాట్ డజంట్ మీన్ యాజ్ ఎ కోర్ వాట్ యు ఆర్ షుడ్ డై. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోండి, సో బట్ కోర్ ని చంపకండి. కోర్ ని చంపేసిన తర్వాత ఈ అట్రాక్షన్స్ అన్ని ఎందుకు పనికిరావు. అవును. అండ్ మీరు చెప్పండి నివిత, ఇలాంటి లైక్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడిగేసేస్తున్నాను, ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ దాకా వచ్చి కొన్ని క్యారెక్టర్స్ వెళ్ళిపోయిన టైమ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ అంటే మిడిల్ ఆఫ్ ది మూవీస్ ఏం స్ట్రగుల్స్, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? బికాస్ కృష్ణానగర్ కష్టాలు అనేవి చాలా మంది బాయ్స్ ఉంటాయి, బట్ మీరేం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కృష్ణానగర్ కష్టాలు అందరికీ ఉంటాయండి. ఐ ఆల్సో లివ్డ్ ఇన్ కృష్ణానగర్ ఫర్ సమ్ టైమ్, 2009 or 10. Yeah, I lived in Krishnanagar. It's a beautiful place. ఫుడ్ చాలా బాగుంటది కృష్ణానగర్ లో. అండ్ దట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉంది కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో ఐ యూస్ టు లివ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన. బికాస్ దట్ వాజ్ అప్పుడు నేను మూవీ ఫీల్డ్ కాబట్టి అక్కడ లేను. నా కాలేజ్ కి బస్ అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నాం. యూసఫ్ గూడ దగ్గర నుంచి మాకు మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కి వెళ్ళే కాలేజ్ బస్ ఉండేది. మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, సో లైక్ ఈజీగా ఉంటుంది కాలేజ్ లేనప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని వి స్టేడ్ దేర్ యాక్చువల్లీ. కృష్ణానగర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఆ సాంగ్ ఉంది కదా పూరి జగన్నాథ్, ఎవ్రీ పర్సన్ యూ మీట్, మేబీ ఒక టిఫిన్ సెంటర్ లోనో ఒక షాపింగ్ లోనో ఒక రోడ్ లోనో, లాట్ ఆఫ్ హోప్స్, లాట్ ఆఫ్ డ్రీమ్స్, అది కనిపిస్తుంది ఆ మనిషిలో, అరాలో కనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎవ్రీబడి చేజెస్ దర్ డ్రీమ్స్, రన్ ఆన్ దర్ టోస్. అది యాక్చువల్లీ చాలా మోటివేటింగ్. కృష్ణానగర్ ఈజ్ నాట్ దట్ బ్లాక్ యాక్చువల్లీ. ఎంత మాట్లాడారో ఇప్పుడు అంత బ్లాక్ కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళును ఈ నిమిషం ఫోన్ కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, ఆన్ టోస్. మీరు చెప్పిన పాటలోనే ఒక వర్డ్, ఒక లిరిక్ ఉంటుంది, పని ఉంటే మస్తు రమామ లేదంటే పస్తు రమామ అని. సో నేను ఏమంటున్నానంటే కృష్ణానగర్ కష్టాల్లో బేసిక్ గా మీకు వర్క్ దొరికిందంటే యూ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ ఏంటంటే కృష్ణానగర్ లో ఉన్న వాళ్ళలో 70% ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు అంటే అప్పా జంక్షన్ లో మణికొండలో సెటిల్ అయ్యారు. ఓ యు ఆల్సో స్టేడ్ ఇన్ దేర్ ఓన్లీ, రైట్? నేను కృష్ణానగర్ మూవీ ఇండస్ట్రీ వస్తానని తెలియక ముందు ఉన్నాను. ఓకే. బికాజ్ మా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది ఫర్ మోరల్ సపోర్ట్. బట్ ఎనీవేస్ అయినా ఇప్పుడు సరే కృష్ణానగర్ మణికొండ పక్కన పెట్టేసేస్తే అప్పా జంక్షన్, రైట్? సో అప్పా జంక్షన్ పీస్ఫుల్ గా ఉందని అక్కడ ఉంటున్నానండి. లాట్ ఆఫ్ గ్రీనరీ, మా ఇంటి పక్కన తాడి చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ వి కెన్ తాటికాయతో వి కెన్ మేక్ ఎ డిజర్ట్ అండ్ ఈట్. చెరువులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ లేక్ ఉంది, ఐ లవ్ లేక్స్. పేరం చెరువు ఉంది. నాకు నేచర్, ఈ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చూసాను. ఆయన హైదరాబాద్ వెళ్తే ఏం మిస్ అవుతున్నారంటే, నా చిన్నప్పుడు చాలా రాక్ ఫార్మేషన్స్ చూసేవాడిని వెన్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు అవన్నీ పోయి అన్ని హై
హై రైజ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇన్ ఏ వే పార్ట్ ఆఫ్ మీ ఫీల్స్ బ్యాడ్ ఫర్ మనం హైటెక్ సిటీ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంతకు ముందు మొత్తం అంతా కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఇప్పటికీ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను, మా ఏరియాలో రాక్ ఫార్మేషన్స్ ఇంకా ఉన్నాయి. సార్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికంటే వెళ్ళండి సార్ ఒకసారి. సో ఆ రాక్ ఫార్మేషన్స్, లేక్స్, ఆ తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మర్రి చెట్లు, నీమ్ ట్రీస్ మా ఇంటి చుట్టూరు చాలా ఉంటాయి. మా ఏరియాలో ఒక విలేజ్ లా ఉంటది. ఇట్స్ విలేజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. దానికోసం నేను అక్కడ ఉంటున్నాను. I am a very nature person. I cannot imagine myself living on 40th floor of Avatar or my home Bhuja. I cannot imagine. నాకు ఇంకొక 2 కోట్లు చేతులు పెట్టినా నేను వెళ్ళను. లేదు, ఏదో ప్రెస్టేజ్ కోసం వాటిలో చాలా మంది ఉంటారు. కానీ మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడు మై హోమ్ భూజానే కృష్ణానగర్ లో ఉంది అని ఎవరో అన్నారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. నాట్ ఓన్లీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, సో మెనీ పీపుల్ ఇస్ దేర్. At one of my colleagues told me, I just heard it. లైక్ అంటే రియల్ ఎస్టేట్ పీపుల్ అయినా అవ్వచ్చు, మేము కూడా సంథింగ్ డిఫరెంట్ అనుకునే వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఎక్కువ నాయిస్ ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కేర్సిటీ ఫర్ వాటర్. నేను అనుకుంటాను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ 5 ఏవైతే ఉంటాయో, గాలి, నీరు, ఏవైతే ఉంటాయో, సన్ లైట్, వీటికి మనం దూరం అవుతున్నాం అంటే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. మనం ఆలోచించాలి. అన్ని చెప్తున్నారు కానీ మీ స్ట్రగుల్స్ గురించి చెప్పట్లేదు. అడిగితే చెప్తాను. ఐ డోంట్ నో, నాకు నా స్ట్రగుల్ గురించి చెప్పాలి అని కూడా నాకు తెలియదు. బట్ ఎవరేం అడిగినా ఐ ఓన్లీ నో దట్ ఐ విల్ టాక్ ట్రూత్. I cannot make up. నివిత, I will tell you one thing. నివిత అనే అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది అంటే ఈజీగా అయితే వెళ్ళదు కదా. నివిత చాలా ఫేస్ చేసి ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చింది అంటే, ఇండస్ట్రీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఇండస్ట్రీ. నివిత, వీఆర్ వర్కింగ్ సమ్వేర్. యాజ్ ఏ లేడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో చాలా ఈజీగా వచ్చేసింది, ఏదో వే తీసుకుంది ఈ అమ్మాయి అని చెప్పేసి అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే పీపుల్, అన్ఫార్చునేట్ గా పీపుల్ చాలా మంది అలానే థింక్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. లెట్ దెమ్ థింక్. ఓకే, మనం వాళ్ళని వదిలేసేద్దాము. ఎంతమంది బ్రెయిన్ లోకి వెళ్ళి మీరు ఎంతమంది వైర్లు మారుస్తారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. లెట్ దెమ్ థింక్. వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాపం. వాళ్ళు అలాంటి తిండి తింటున్నారు, వాళ్ళంటి గాలి పీలుస్తున్నారు. వాళ్ళు సరైన తిండి తినడం లేదేమో, సరైన పొల్యూటెడ్ గాలి పీలుస్తున్నారేమో, అందుకే పొల్యూటెడ్ థాట్స్ వస్తున్నాయి. లెట్ దెమ్ పాపం. సో యూ టెల్ మీ, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? శ్వేత గారు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఆర్ యు మ్యాథ్స్ స్టూడెంట్? ఓకే. ఎక్స్ కామన్ తీస్తాం కదా మనం ఈక్వేషన్ లో, వై కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీసి వై కామన్ తీసి అప్పుడు ఫార్ములా డిరైవ్ చేసి ఒక సొల్యూషన్ వస్తుంది. అదే కదా మ్యాథ్స్ స్టూడెంట్. అవును. ఆ ఎక్సే మీ స్ట్రగుల్స్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ కామన్. అది కామన్ తీసి చూడాలి లైఫ్ ని. ఓకే. అది కామన్ తీయడం అంటే అర్థం ఏంటంటే అది ఉంటుంది, బట్ మనం దాన్ని పట్టించుకోకుండా లెక్కని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. లాస్ట్ కి ఆ ఎక్స్ మనం డిరైవ్ చేస్తాం, బట్ ఎక్స్ ని మనం పట్టించుకోం. కామన్ తీసి పక్కన పెడతాం, నెంబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఎక్స్ ఎలాగైతే ప్రాబ్లం మొత్తం ఉంటుందో దాన్ని కామన్ తీసి పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాము. స్ట్రగుల్ కూడా అంతే, దాన్ని మీరు కామన్ అనుకుని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. యాజ్ ఎ యాంకర్, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా, యాంకర్ గా మీకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ కెమెరా వెనకాల నిద్రపోతున్న ఆయనకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. మా వాడికి సాయికి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. హూ ఇస్ నాట్ హ్యావింగ్ స్ట్రగుల్స్? టెల్ మీ. ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రగుల్స్. వాటిని మనం పక్కన పెట్టి ఆలోచిస్తేనే యూ విల్ గో అప్ టు మీరు కళ్యాణ్ గారి వరకు ఎలా వెళ్ళారు అనేది. దట్ యూ షుడ్ హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్. సో ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా తీసుకోకుండా ప్రతిసారి ఒక లెసన్ లా తీసుకుంటారు. మీరు అన్నట్టు గర్ల్స్ కి ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, భారాలు ఎక్కువ ఉంటాయి, ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి, గర్ల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ సో మచ్ టు హెడ్. if you are know yourself, if your family knows you, నేను ముందుకు వెళ్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నా స్ట్రగుల్స్ ఇవి, అంతే. ఆ రెండే పక్కన చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈలోగా ఎవరేమనుకుంటున్నారు, ఎవరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నారా, అంతే అయిపోయింది. నివిత, అంటే మీరు వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ ని ఒక లెసన్ లా తీసుకొని దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుని 100. బిగినింగ్ లో అలా లేను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ బార్న్ లైక్ దిస్, ఏం లేను. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఒక 1 lakh తీసుకున్నాను.
నేను మిమ్మల్ని చీట్ చేశాను, Hmm. రేపొద్దున మళ్ళీ మా సాయి ఒక 1 lakh తీసుకున్నాడు, చీట్ చేశాడు, Hmm. తర్వాత మీ ఫ్రెండ్ ఇంకో 1 lakh ఇచ్చారు, చీట్, ముగ్గురు చీట్ చేసాం. Hmm. మీరు 4వ వ్యక్తికి 1 lakh ఇచ్చేటప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా ఇవి వస్తాయా రావా అని ఆలోచన మారుతుంది కదా, యూ Yes. విల్ లెర్న్ కదా. మేబీ మీరు ఇవ్వకుండా ఉండుండొచ్చు, ఇస్తే కూడా ఒరే నువ్వు గ్యారంటీగా ఇస్తావా అని ఒక చూసుకొని, అగ్రిమెంట్ పేపర్ మీద రాసుకొని కొంచెం కేర్ తీసుకుని ఇస్తారు. శ్వేత గారు ఎందుకు ఇలా మారారు? ఆవిడకి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ నివిత, ఫ్రమ్ వై, ఫ్రమ్ ఎక్స్, ఇవన్నిటి వల్ల శ్వేత ఒక 1 fine day ఒకలాగా మెచ్యూర్ గా అయింది. చాలా ఫ్రెండ్స్ ని మీట్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ వాళ్ళని ఒక 5 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒకలా ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా కాఫీ షాప్ లో కలిసినప్పుడు మేము మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. అంతకు ముందు 5 years బ్యాక్ పిచ్చి పిచ్చిగా క్రేజీ క్రేజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి టాక్స్ టు మీ ఓవర్ ఏ ఫోన్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్, అప్పుడు ఇట్స్ ఆల్సో ఏజ్ కదా శ్వేత గారు. ఇప్పుడు ఇప్పుడు మీరు 15 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 25 ఏళ్ళప్పుడు ఉండరు, 25 ఏళ్ళప్పుడు ఉన్నట్టు 30 ఏళ్ళప్పుడు ఉండరు. సో ఇట్స్ మీరు గ్రో అవుతున్నప్పుడు కూడా మీ మైండ్ కూడా గ్రో అవుతుంది కదా. ఇప్పుడు సంబడి టాక్స్ టు మీ లైక్ దట్ ఆన్ ద ఫోన్, నాకేమంత ఇరిటేషన్ రాదు, ఇడియట్ అనుకుని పెట్టేస్తాను. అప్పుడైతే నన్ను అలా అంటాడా, నన్ను ఎందుకు ఇలా అంటాడు, హౌ ద హెల్ హీ టాక్స్ టు మీ లైక్ దట్, హౌ డేర్ హీ ఈస్, వీడికి నేను బుద్ధి చెప్పాలి, వీడికి నేను ఎలాగైనా రియాక్ట్ అవ్వాలి, వీడికి నేను డిషం చేయాలి, లేకపోతే రౌడీలు పెట్టి కొట్టించాలి, పోలీస్ కేసు పెట్టాలి, ఈ థాట్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు వీడి మీద నేను ఇంత ఎనర్జీ పెట్టాలా, వీడి గురించి నేను ఇంతసేపు ఆలోచించాలా, ఫాల్తుగాడు అని. దట్స్ ద వే యూ థింక్ నౌ, బికాస్ యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. మనం ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఏం అర్థమవుతుంది, మన బ్యాంక్ లో డబ్బులు అయిపోతుంటే మనకి ఏం అర్థమవుతుంది, మిగిలిన డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అలాగే మన ఏజ్ అవుతున్నప్పుడు కూడా మనకు ఒకటి గుర్తు రావాలి, మిగిలిన ఇయర్స్ ని యూ షుడ్ నాట్ వేస్ట్ ఆన్ క్రీపీ పీపుల్, యూ షుడ్ బి వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇన్ని ఇయర్సే ఉన్నాయి, ఈ దాంట్లో వీళ్ళకి టైం లేదు గో అని యూ షుడ్ నాట్ మైండ్. సో దట్స్ ద ఓన్లీ వే. యూ షుడ్ నాట్ కేర్ వాట్ ఎవర్ idiots talk about you. You should not care. And definitely గా మీ ఆరాన్ని దెబ్బతీయడానికి, మీ ఫోకస్ ని దెబ్బతీయడానికి కావాలని కూడా కొంతమంది బయలుదేరుతారు. బట్ యూ షుడ్ అలౌ దెమ్ కదా. మీరు మీ ఇంటి డోర్ తీస్తేనే కదా ఏ పందైనా కుక్ అయినా లోపలికి వస్తుంది. బీ కేర్ఫుల్ బిఫోర్ యూ ఓపెన్ ద డోర్. సూపర్ నివిత. అంతే కదా. మీరు ఓపెన్ డోర్ చేసి ఇలా రమ్మని మంచం మీద ఎక్కించి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారంటే వై యూ ఓపెన్ ద డోర్? బిఫోర్ ఓపెనింగ్ ద డోర్ డబుల్ చెక్, వీడికి అర్హత ఉందా, వీడు. సో ఇలాంటి పాఠాలు నేర్చుకున్నారా నివిత? బాగా నేర్చుకున్నారా? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు నివిత ఒకలా ఉంది, మధ్యలో ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఇండస్ట్రీ అని ఇండస్ట్రీలో ఎక్కువసేపు నేను లేను శ్వేత గారు. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మై యాక్సిడెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై స్టడీస్ ఆర్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ అజెండా. మా ఇంట్లో ఈ టిక్కులు ఉన్నాయి కదా, ఈ టిక్కులు, ఇది చేసాకనే వెళ్ళు, అది చేసాకనే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. సో బికాస్ నా లైఫ్ ని లివ్ చేయడం కోసం నేను ఇండస్ట్రీలో అంత ఎక్కువసేపు లేను. బట్ డెఫినెట్లీ అప్పటికి ఇప్పటికి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ మేబీ ఇదే నివిత అప్పుడు సిచ్యువేషన్ ఇంకా బాగా హ్యాండిల్ అప్పుడున్న కష్టాలను ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే. సో నివిత, ఫైనల్లీ నేను మీరు వర్క్ చేసిన ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్క విషయం అడుగుతాను, సో మీరు చెప్పాలి. వెరీ హ్యాపీ. ఓకే. ఫస్ట్ అవర్ ఫేవరెట్ స్టార్, పవర్ స్టార్. గాడ్ ఓన్లీ ఇన్ వన్ వర్డ్. ఐ డోంట్ నో, ఇంకా అంతకన్నా బెటర్, అంతకన్నా అప్రోప్రియేట్ నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఫర్ మీ గాడ్ ఈజ్ సమ్వన్ హూస్ అ గివర్, హూస్ నాట్ ఎ టేకర్. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? సెట్స్ లో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్. ఎందుకంటే ఆ టైంలో వాట్ హ్యాపెండ్, ఆ టైంలో ఆయన చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈజ్ వెరీ టయర్డ్. అండ్ క్యాంపెయినింగ్ అంటే ఏదో వెళ్ళి స్టేజ్ ఎక్కి 4 మాటలు మాట్లాడి వచ్చేయడం కాదు కదండి. అప్పుడు ఉన్న అపోజిషన్ క్రూరత్వాలకి, వాట్ ఎవర్ థింగ్స్ కి ఆయన వెళ్తే కూడా ఆపేసి రోడ్ లో వర్షంలో ఏమేమి జరిగాయో మనం అన్ని చూసాం కదా. ఇట్స్ నాట్ దట్ రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ ఎక్కిచ్చి మాట్లాడిపించి అట్లా కాదు కదా. ఆయన క్యాంపెయినింగ్ ఒక యోధుడిలాగా, వీరుడిలాగా చేశారు. బట్ హౌ హీస్ ద రియల్ లైఫ్ హీరో కదా. సో అలా చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఫైట్ కొరియోగ్రాఫ్ చేసి మళ్ళీ ఫైట్ షూట్ చేయడం. వాట్ అబౌట్ బిగినింగ్ స్ట్రగుల్స్? అంటే ఆ స్టఫ్ అంతా మైండ్ లో ఉండి అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు? నేనైతే ముందు రోజు ఏదైనా జరిగితే నెక్స్ట్ 2 days ఫీల్ అవుతా. అందుకే చెప్తున్నాను, he is
గాడ్. మళ్ళీ ఇక్కడ సెట్ కి వచ్చిన తర్వాత హీల్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక స్టంట్ అసిస్టెంట్ కి ఏదైనా క్రాంప్ వస్తే హీ విల్ గో రెస్క్యూ ద క్రాంప్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్. హీ విల్ ట్యాప్ అండ్ డూ ద మసాజ్ అండ్ హీ విల్ జస్ట్ డూ ఇట్. అవునా? Yeah, I saw it. And he will take care of me. అంటే నాకు if there is a shot I have to fall down. మీరు అలా ఎలా పడిపోతారు? there is no bed, you have to ask for the bed. wait విజయ్, బెడ్స్ తెప్పించావా, వేయించు, అలా ఎలాగా ఫ్లోర్ మీద పడుతుందా అమ్మాయి, దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి? అక్కడ అన్ని కష్టాలు పడొచ్చి మళ్ళీ మా కష్టాల గురించి కూడా అక్కడ ఆలోచిస్తారు. స్టంట్ అసిస్టెంట్ దగ్గర నుంచి, కో ఆర్టిస్ట్ దగ్గర నుంచి, చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు వస్తారు కదా, చిన్న చిన్న పిల్లలు వస్తారు, లైక్ 3-4 years. వాళ్ళని ఎత్తుకుంటారు, వాళ్ళతో ఆటలాడతారు. లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు తెలిసి గాడ్ కి తప్ప ఇంకెవరికి ఉండదు. ఐ డోంట్ థింక్ అది కూడా అది ఎక్స్పెక్ట్ చేసి చేయరు. ఇలా చేస్తే నీవు రేపొద్దున ఇంటర్వ్యూలో నా గురించి చెప్పొద్దు కాదు కదా. ఆయనకి ఎందుకు లేకపోతే ఈ జూనియర్ ఆర్టిస్ట్ పిల్లోడు నేను ఎత్తుకుంటే ఎవరు ఫోటోలు తీస్తారు, పేపర్ లో వేస్తారని కాదు కదా. అది ఒక్క ఫోటో ఎవరు తీయలేదు అసలు, ఒక్క ఫోటో కూడా రాలేదు దాని గురించి. లేకపోతే నేను ఇప్పుడు ఆ స్టంట్ అసిస్టెంట్ కి నేను ఇట్లా రెస్క్యూ చేస్తే నా గురించి రేపు పొద్దున్న మీడియా అసలు ఇది నాకు ఇది రియల్ సర్ప్రైజ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ సార్. నేను తర్వాత స్టంట్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎంత లక్కీ రన్ అసలు, సూపర్ లక్కీ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను. ఊరుకోండి మేడం అన్న. అండ్ యూ టెల్ మీ వన్ థింగ్ నివిత, యాక్చువల్ గా అంటే బిఫోర్ దిస్ క్వశ్చన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. లైక్ అంటే పవన్ సార్ సెట్ లో కళ్యాణ్ సార్ వాళ్ళ అసిస్టెంట్స్ కూడా హీరోయిన్స్ తో మాట్లాడడానికి, హీరోయిన్స్ తో కాదు అసలు ఆడ పురుగుతో మాట్లాడరు వాళ్ళు ఎవరు. ఓకే. అయితే మనం ఏదో బాగా ఏజ్ వచ్చే 60 ఏళ్ళ అమ్మాయి అయినా అయి ఉండాలి, 60 ఏళ్ళ ఆవిడన్నా అయి ఉండాలి, లేకపోతే 6 ఏళ్ల పాప అన్నా అయి ఉండాలి, అప్పుడు మాట్లాడతారు. ఇలా తలదించుకుని టిక్ 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 అని వెళ్ళిపోతారు, ఆర్మీ లాగా మళ్ళీ తలదించుకుని వస్తారు. బట్ ఐ స్టిల్ మేడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ స్ట్రీమ్. ఐ నో దాట్. అంటే దే లైక్ మీ, దే లైక్ ద వెర్షన్ ఆఫ్ మీ. I did not behave like an actor. I make friends wherever I go. నాకు నాలా ఉండడం ఇష్టం. డెఫినెట్లీ కళ్యాణ్ గారి మీద క్యూరియాసిటీతో ఇప్పుడు నువ్వు టీ తీసుకెళ్తున్నావు సార్కి, ఇప్పుడు ఈ గ్లాస్ లో తాగుతారా ఆయన, కెన్ ఐ టచ్ దిస్ వన్స్. నా పిచ్చికి కూడా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. లైక్ ఊరుకోండి మేడం, మరీ ఇంత ఏంటండి, మీరు రేపు పొద్దున్న సినిమాలో వస్తారు కదా, ఎందుకు ఫోటో అని బాధపడిపోతున్నారు, మొత్తం మీరు 70 mm లో ఉంటారు కదా, సరిపోదా మీకు? దే గట్ సో పిస్డ్ ఆఫ్ మీ. బట్ దే ఆల్ నో దట్ I hold certain profile, but I'm still baby when it comes to కళ్యాణ్ గారు టాపిక్. వాళ్ళందరూ చాలా డిసిప్లిన్ గా ఉంటారు. హిజ్ ఎంటైర్ టీమ్, వెదర్ ఇట్స్ అంబ్రెల్లా అసిస్టెంట్ కానీ, మేకప్ కానీ, మేనేజర్స్ కానీ, పిఆర్ టీమ్ కానీ, సెక్యూరిటీ కానీ, పగడి పెట్టుకొని అప్పుడు ఒక 20 members ఉండేవాళ్ళు కదా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బిహేవింగ్, ఎక్స్ట్రీమ్లీ కార్డియల్. నేను కళ్యాణ్ గారికి ఇది అనే పోజ్ ఎవ్వరు కొట్టరు. ఇంకా చెప్పాలంటే చాలా భయపడతారు. దట్ ఈస్ ద రియల్ డిసిప్లైన్ కదా. నేను మాట్లాడితే కూడా కళ్యాణ్ గారు వచ్చారని ఏమైనా మాట్లాడితే, మేడం మీరు నాతో మాట్లాడుతుంది మేడం, సార్ చూసారంటే నాకు పడతాయి, ప్లీజ్ మేడం మీరు వెళ్ళిపోండి మేడం అనేవాళ్ళ. అది కూడా కళ్ళలోకి చూసి చెప్పరు, ప్లీజ్ మేడం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేడం, మమ్మల్ని తిడతారండి, మీరు బానే ఉంటారు, మమ్మల్ని తిడతారు, మీరు వెళ్ళిపోండి. ఓకే, వాళ్ళు అలా అడుగుతారా మిమ్మల్ని, రిక్వెస్ట్ చేస్తారు పాపం. సో కానీ ఎప్పుడైతే సరే ఆ అమ్మాయిని పిలవండి అన్నారో అప్పుడు ఫ్రీగా మాట్లాడారు. అమ్మాయికి పిలవండి నాకు రిహార్సల్ చేయించడానికి గానీ, లేకపోతే మా మదర్ వచ్చినప్పుడు మా మదర్ కి ఫోటో ఇవ్వడానికి గానీ పిలవండి అనగానే ఇంకా వీళ్ళకి హ్యాపీ, ఓకే ఇప్పుడు ఈవిడ మా ఫ్యామిలీ ఇప్పుడు అనిపించేసి ఇంకా అప్పటి నుంచి ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టారు. బట్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చే వరకు సెట్ లో వాళ్ళు ఎవరు మీతో మాట్లాడరు. వన్స్ ఆయన అలౌ చేసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు. చాలా భయపడతారు. చాలా ఎందుకు ఇంత భయపడుతున్నారు, నేను దయ్యం ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే, నో సార్ దగ్గర నుంచి మాట వస్తుంది మాకు, సార్ కి నచ్చదు, చిట్ చాట్ చేస్తే నచ్చదు, మాట్లాడితే నచ్చదు. వెరీ నైస్, అలాగే ఉండండి అని. అండ్ ఫస్ట్ మూవీ హీరో ప్రభాస్ ఈజ్ అ రియల్ డార్లింగ్. ఈజ్ అ స్వీట్ హార్ట్. అండ్ ఆయన చాలా కిడ్ ఎట్ హార్ట్. ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు తెలియదు కానీ అప్పుడైతే మటుకు he doesn't behave his age. He doesn't behave his వాట్ ఎవర్ ద సక్సెస్. అప్పటికే ఛత్రపతి ఇవన్నీ అయిపోయాయి కదా, నేను ఇది నేను తోపు అట్లా లేదు.
హీ లైక్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న హ్యాపీనెస్ అంటారు కదా. ఏదైనా తినాలనిపించి అది దొరికింది అనుకోండి, ఏ ఊర్రే అని ఆ టైప్ లోనే ఏదైనా తనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయినా, తనకు ఏదైనా తమిళ్ సాంగ్ కానీ తెలుగు సాంగ్ కానీ తనకి నచ్చిన బీట్ ఏదైనా వస్తే అది కాన్స్టెంట్ గా వినడము. హీఈస్ అ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్, రియల్ డార్లింగ్. వన్ వర్డ్ కళ్యాణ్ గారికి గాడ్, నెక్స్ట్ ఈజ్ డార్లింగ్. ఇఫ్ యూ వాంట్. అండ్ Akhil, he is very decent. He's extremely decent. From Akhil and his family. Oh my God, I mean, decent is equal to ఆయన పేరు రాసుకోవచ్చేమో. He's extremely decent. And the way he talks, the way he sits, the way he behaves, even ఏదైనా నైట్ షూట్స్ అప్పుడు చాలా టైర్డ్ గా ఉన్నప్పుడు కూడా మనమైతే వదిలేస్తాం కదా, బాగా నీరసం వచ్చేసిందని, బట్ లైక్ ద డైరెక్టెడ్ పోజ్, fully consciousness, fully a royal thing. So definitely he behaves and he conducts not just behaving outside, even in his head he is very decent. Okay. Yeah. And Vijay Deverakonda did not act. Anand Deverakonda acted with. Okay. Vijay Deverakonda was my producer. Vijay, okay, నేను పుష్పక విమానం అనుకున్నాను. విజయ్ తో నేను ఖుషి చేసినప్పుడు he is a very family person. విజయ్ గారు, విజయ్ దేవరకొండ, he is a very, మీరు సినిమాల్లో నేను అర్జున్ రెడ్డి అవన్నీ చూసి ఒకలాగా ఊహించుకుని సెట్కి వెళ్ళాను, కానీ he is a very down to earth and sweet and family guy. అంటే ఆ ఫేస్ లో ఆరోగెన్స్, ఆ మాటలో యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి కదా. మా ఖుషి మూవీలో ఆయన గెటప్ అలా లేదు, ఆయన పంచలో నా కాంబినేషన్స్ అంతా, ఆయన పంచలో గుళ్ళో ద్రాక్షారామంలో ఉంటారు, వెరీ క్యూట్ గా ఉంటుంది ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ అదంతా. బట్ హీ ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వన్స్ యూ రీచ్ దట్ లెవెల్, యూ నో బీయింగ్ డౌన్ టు ఎర్త్ ఈజ్ ఓన్లీ ద వే టు ప్రొటెక్ట్ ఇట్. మీకు వచ్చిన సక్సెస్ ని ఆ డౌన్ టు ఎర్త్ వాళ్ళు ఎందుకుంటారంటే, వాళ్ళ ఆ స్టేట్ ని అటైన్ చేసేస్తారు, తర్వాత ఈ పోజ్ కొట్టాలి ఆ పోజ్ కొట్టాలని కోరికలు కూడా ఉండవు. మేబీ దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. బట్ విజయ్ ఈస్ వెరీ ఫ్యామిలీ, వెరీ స్వీట్ అండ్ నైస్ పర్సన్. ఇన్ దట్ సేమ్ మూవీ యూ వర్క్ విత్ సమంత గారు యాజ్ ఎ సిస్టర్ కదా, సో వి వాంట్ టు నో. సమంత, she's a warrior. I'm not telling this because of her personal life. I don't want to touch anybody's personal life when I like the person. But నేను చూసాను how she handled her health during the shooting. అప్పుడే కదా తనకి మయోసైటిస్. నేను చూసాను కాబట్టి I can talk. If I don't see, I don't talk. So తను షార్ట్ గ్యాప్ లో కూడా she used to take that medicines. And sometimes homeopathy, sometimes the other ones or whatever. And she tried every single way to లివ్ హర్ లైఫ్. అంటే ఇప్పుడు మన అందరం గ్రాంటెడ్ గా తీసుకుంటాం. ఇప్పుడు నాకు హెల్త్ బాగానే ఉంది కాబట్టి నేను అనుకోను ఇది ఎంత వాల్యుబుల్ అని నేను అనుకోను. మీకు బాగా ఏదో ఒక ఈ ప్లేస్ లో మీరు రెస్పెక్టెడ్ఫుల్ జాబ్ లో ఉన్నారు, మీకు తెలియదు దీనికోసం ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారు, ఎంతమంది లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎంతమంది ఒక రన్ లో ఉన్నారు మీకు తెలియదు. అలా సమంత గారికి తెలిసినంతగా హెల్త్ గురించి, లైఫ్ వాల్యూ చేయటం ఇంకెవరికి తెలియదు. బికాస్ ఎవ్రీ డే షీ కౌంటెడ్, every single day she counted, and half day she used to go get treatment and half day she used to come for the shooting. It used to be the schedule. It's not easy. And the way she fought with the entire trauma of her ill health, oh my God, I mean fighter, she did not give up. నాకు తెలిసి తన సిస్టమ్ తో తను ఫైట్ చేసుకున్నారు, తనతో తను యుద్ధం చేసుకున్నారు. she won. సో ఐ మీన్ కుడోస్, ఐ మీన్ హ్యూజ్ రెస్పెక్ట్ టు దట్ స్పిరిట్. మనం ఏదైనా చిన్న తలపోటు వస్తేనే, లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే మనం నాకు నేను ఇవాళ షూటింగ్కి వెళ్ళానేమో, ఇవాళ నేను జిమ్కి వెళ్ళానేమో, ఇవాళ నేను పలానా ఇంటర్వ్యూకి వెళ్ళానేమో, నాకు నడువు నొప్పి కాలు నొప్పి అంటాం కదా. ఎవ్రీ సింగిల్ డే యువర్ హెల్త్ ఈజ్ రూయింగ్ ఇన్ యూ, అంటే మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మీకు తెలీదు రేపు ఏమవుతుందో, అయినా కూడా స్పిరిట్ తో జిమ్ కి వెళ్ళడం, అయినా కూడా స్పిరిట్ తో తను, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అదే నాకు అర్థం కాదు. నేను కూడా అప్పుడు చూసేదాన్ని, మయోసైటిస్ అనేవాళ్ళు అటు ఒక పక్క మూవీ షూట్ జరుగుతుంది, ఇన్ పర్సనల్ లైఫ్ లో కూడా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఇన్ దట్ సేమ్ టైం. బట్ ఎవ్రీడే తను జిమ్ ఆపలేదు, గివ్ అప్. బట్ అసలు ఒక లేడీ అయ్యి ఉండి, లేడీస్ అంటే టూ ఎమోషనల్ ఉంటారు చాలా మంది, బట్ ఒక లేడీ అయ్యి ఉండి హౌ షీ హ్యాండిల్ బీయింగ్ ఎమోషనల్ ఇస్ ద స్ట్రెంగ్త్. నో, మీరు ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టే మీరు వారియర్. నో వారియర్ ఈజ్ నాట్, మీరు నాన్ ఎమోషనల్ ఉంటే మీరు వారియరే అవ్వలేరు.
అవునా? యూ హ్యావ్ టు బి ఎమోషనల్. డజంట్ మీన్ యూ సిట్ ఇన్ అ కార్నర్ అండ్ క్రై కదా. ఎమోషనల్ మీన్స్ యూ వాల్యూ యువర్ ఎమోషన్స్. ఎమోషనల్ మీన్స్ యూ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. సో దట్ ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ ఆల్సో. సో మీరు చాలా దగ్గరగా చూసి సో యూ ఫిక్స్ విత్ షీఈ్ ఎ వారియర్. షీఈ్ ద వారియర్. ఓకే. అండ్ ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ ఈజ్ అ స్వీట్ హార్ట్. హీఈస్ ఆ మూవీ చేసినప్పుడు హీ స్టిల్ ఇన్ ద బిగినింగ్ కదా, వెరీ బిగినింగ్. ఫస్ట్ సెకండ్ మూవీయో థర్డ్ మూవీయో ఇది బిగినింగ్ మూవీస్. అంటే యూజువల్ గా మనం ఏమనుకుంటాం, వీఆర్ వర్కింగ్ విత్ అ స్టార్, వీ హ్యావ్ టు బి నైస్ అండ్ వీ హ్యావ్ టు బి డౌన్ టు అర్త్ అని. హీ గివ్స్ టు ద సేమ్ వైబ్. ఆయనే మిమ్మల్ని స్టార్ లా ఫీల్ అవుతారు, ఆయన ఏదో న్యూ కమర్ లాగా ఫీల్ అవుతారు. హీఈస్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ హీఈస్ వెరీ కార్పొరేట్ ఆల్సో. అంటే నేను ఇది ఇప్పుడు ఈవెన్ తను హీ యూస్ టు షేర్ హిస్ వ్యాన్ విత్ డైరెక్టర్ సృజన్. అంటే తను ఆ మూవీ చేసేటప్పుడు whom I know was very very hard working and very down to earth. నేను హీరోని ఆ హడావిడి ఏమీ లేదు, అస్సలు లేదు. హీఈస్ అ వెరీ స్వీట్ హార్ట్. సో దర్శి గారు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి హీఈస్ సో స్మార్ట్. హీఈస్ వెరీ స్మార్ట్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. యా, దర్శి గారికి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్. దర్శి గారికి యాక్టర్ కి పక్కన పెడితే యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్ చాలా నేర్చుకోవాలి ఆ అబ్బాయిని చూసి. చాలా చాలా ఐ మీన్ హీఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్, గుడ్ స్పిరిట్. అండ్ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే చిన్న చిన్న రోల్స్ నుంచి దెన్ వాట్ హీ మేడ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్. పెళ్లి చూపులు అనే ఒక మూవీలో హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దర్శి ఇప్పుడు మొన్న కోర్ట్ మూవీలో అసలు వాట్ ఇస్ he's a very good friend of mine. I talk to him when I feel little low down. I talk to him. He is a very good human being also. He has good heart for everyone. He doesn't judge you, he doesn't judge anybody. He will just see your situation and talk to you. ఓకే, ఈ సిచ్యువేషన్ లో నీకు ఇలా అనిపిస్తుంది కదా, వాట్ కుడ్ బి అ బెటర్, వాట్ యూ కెన్ డూ బెటర్ ఇన్ ద సిచ్యువేషన్. అంతేగాని టూ మనీ లెక్కలు, టూ మచ్ నాన్ సెన్స్. హీఈస్ అ నో నాన్ సెన్స్ పర్సన్, ఐ కెన్ సే దట్. హెడ్ లో ఏం నాన్ సెన్స్ ఉండదు. వాళ్ళు అలా చేస్తే, వీళ్ళు చేస్తే, అలా చేస్తే మనం అలా చేద్దాం, ఏం ఉండవు. టక్ 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 అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్, ది బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్ గురించి చెప్పాలి అంటే ఈజ్ యాక్చువల్లీ ఎ బాస్, మా బాస్ కే బాస్. సో ఈజ్ యాక్చువల్లీ బాస్. చిరంజీవి గారికి డెఫినెట్లీ ఐ మీన్ ఆయన యాక్టింగ్ కి, ఆయన డాన్సెస్ కి, ద వే హీ క్రియేటెడ్ అ ఇమేజ్ ఫర్ అ హీరో. ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ మిగతా ఎవరైనా కూడా ఆయన క్రియేట్ చేసిన ఇమేజ్ ని దాన్ని రీచ్ అవ్వాలనే కదా గోల్ పెట్టుకుని ఉంటారు వచ్చిన కొత్తలో. సో అందరూ చెప్పినట్టుగా, రవితేజ గారు ఇంకా అందరూ చెప్పినట్టుగా, నేను కూడా హీరో అవ్వచ్చని ఒక కామన్ పర్సన్ కి ఒక హోప్ ఇచ్చిన వ్యక్తి, శక్తి. ఐ కెన్ సే హీఈస్ నాట్ జస్ట్ ఎ వ్యక్తి. సో మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ ఆయన్ని చూసినప్పుడైతే నాకు ఒక వైబ్ ఉంది, చాలా గౌరవం వస్తుంది, చాలా భయం వేస్తుంది. నాకు కళ్యాణ్ గారిని చూసినప్పుడు భయం వేయాల, నాకు చిరంజీవి గారిని చూస్తే ఒక భయం వేస్తుంది. అంటే టూ మచ్ రెస్పెక్ట్, లైక్ టూ మచ్ రెస్పెక్ట్ దట్ ఐ కెనాట్ యాక్సెస్ యూ. హీస్ ద రియల్ పవర్ కదా, రియల్. అండ్ నాకు తెలిసి ఆయన ద వే హీ హ్యాండిల్స్ హిస్ వర్క్, ద వే హీ హ్యాండిల్స్ హిస్ లైఫ్. ఇప్పుడు ఏ నెగటివిటీని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఎంటైర్ సెట్ లో ఆయన చూపించే కమాండ్, చిరంజీవి గారికి సెట్ లో ఉండే కమాండ్, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఆయనకి అవసరం లేదు. నేను వచ్చాను, యాక్టింగ్ చేశాను, వెళ్ళిపోయినా ఉండొచ్చు. బట్ ఇద్దరే అలా ఉండరు. దే ఓన్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కి లాస్ అవుతుంది, కాసేపు షూటింగ్ ఆగిపోయింది, ఎందుకు, వాట్ ఈస్ ద డీల్, ఎందుకు ఆగింది, దే వరీ మోర్ ఫర్ ద ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. సో ఐ థింక్ కష్టే ఫలి అనే వర్డ్ కి బ్యూటీ తెచ్చింది చిరంజీవి గారు. సూపర్, రియల్లీ వండర్ఫుల్. ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా దిస్ ఇస్ అ స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మీ, బికాస్ మీరు వచ్చి ఓపెన్ గా మాట్లాడడం, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్సెస్, డౌన్స్ అండ్ అంటే డౌన్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా చాలా ఈజీగా చెప్పేశారు. అండ్ రియల్లీ వండర్ఫుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నివిత. మీరు ఆల్రెడీ ఇప్పుడు వైరల్ అయ్యారు. సో ముందు వైరల్ అనేది ఇలానే కాకుండా యాజ్ అన్ యాక్టర్ గా కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. ఇంకా అంటే అఫ్ కోర్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రోల్స్, కానీ కళ్యాణ్ గారితో ఏదైతే మొన్న జరిగిందో, సో అలాంటిది మూవీస్ లో కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. ఐ మీన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ.
కళ్యాణ్ గారితో ఇది జరిగిన తర్వాత అందరూ నేను ఆయనతో యాక్ట్ చేసిన విషయం మర్చిపోతున్నారు. అంటే ఫర్ మీ మీరు వైరాలిటీ చూస్తున్నారు, వైరాలిటీ ద్వారా ఈ అమ్మాయి ఫేమస్ అయిందని చూస్తున్నారు, మీరు ఇదే ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా ప్రీ రిలీజ్ అప్పుడు నేను ఫ్యాన్ షోకి వెళ్ళినప్పుడు నన్ను నేను స్క్రీన్ లో కళ్యాణ్ గారి పక్కన చూసుకుని నేను అది సక్సెస్ గా ఫీల్ అవుతాను. నాకు అది యాజ్ అన్ యాక్టర్ టూ మచ్ ఆఫ్ అంబిషన్. అంటే ఒక పెద్దది కొట్టాను నేను కళ్యాణ్ గారితో యాక్ట్ చేసి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈజ్ అ స్వీట్ గిఫ్ట్ ఫ్రమ్ హిమ్. మన చిరంజీవి గారు అంటారు చూడండి, స్వీట్ వార్నింగ్ అని, అలాగా ఒక స్వీట్ గిఫ్ట్. అంటే మీకు బర్త్డేకి వచ్చి నేను ఏదైనా సరదాగా ఇస్తాను కదా, ఒక చిన్న నెక్లెస్ ఏదో చిన్న, అంటే ఇట్స్ జస్ట్ గిఫ్ట్. ఐ డోంట్ టేక్ ఇట్ టు హెడ్. ఈ వైరాలిటీ నా కెరీర్ అని, ఈ వైరాలిటీ వల్ల నేను ఏదో అవుతానని నేను ఎప్పుడు అనుకోను. బట్ ఈ వైరాలిటీ కూడా ఏదో లేనిదే, శివాజ్ఞ లేనిదే ఏదో అంటారు కదా, దీనికి ఒక పర్పస్ లేనిదే. కళ్యాణ్ గారితో దేవుడు కూడా అలా చేయించుడు, నన్ను పిలిపించుడు స్టేజ్ మీదకి, మీడియాతో అలా నన్ను ఒక 2 ఆర్మ్స్ తో మీడియా ఆ రోజు నన్ను హగ్ చేసుకుంది. అంత లవ్ నాకు దొరుకుండదు. మేబీ నేను సాధించేసాను, కళ్యాణ్ గారితో యాక్ట్ చేసేసాను, 70mm లో చూసేసుకున్నానని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. మేబీ అది సరిపోలేదేమో, ఇంకొంచెం పేరు పొందడానికి నేను డిజర్వింగ్ ఏమో, అందుకే యు రియల్లీ డిజర్వ్. చెప్పాలి అంటే మీరన్నట్లుగా ఏదో జరగాలి అని చెప్పేసి అది జరగలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు. బట్ అది కూడా ఏంటి అంటే చాలా మంచి ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు. క్యూట్ ఇన్సిడెంట్. నాకు ఎక్కువ మెసేజ్లు అవే వస్తున్నాయి, యూర్ యాక్టింగ్ లైక్ ఎ బేబీ. ఈవెన్ నాకు అంటే ఆయన కూడా చూసారా మీరు అలా చేసిన తర్వాత వెళ్ళబోయి ఇటు వెళ్ళి అరే ఐ కన్ఫ్యూజ్డ్. ఆయన నిజంగా మీరన్నట్టు మీ ద్వారా నేను ఆడియన్స్ కి చెప్తున్నాను, నేను ఆయన ఇబ్బంది పెట్టుంటే, ఆయన ఇబ్బంది పడుంటే మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఎవరైనా ఇబ్బంది పడ్డవాళ్ళు ముసు నవ్వులు నవ్వుతారా? ఎవరైనా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇంకా అమ్మాయిని వెళ్ళొద్దు కూర్చో అంటారా? వాట్ డూ యూ థింక్ కళ్యాణ్ గారు? ఆయనకి గనుక చిన్న చిరాకు వస్తే ఆయన చూసే చూపుకి భస్మం అయిపోతాం మనం. ఆస్క్ నా షూటింగ్ కి వర్క్ చేసిన మా అసిస్టెంట్ ఇక్కడే ఉన్నాడు, అడగండి ఎంత కోపంగా చూస్తారో. ఆయన ఏం నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు. ఆయన వాళ్ళ టీం గాని వేరే వాళ్ళు గాని ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా సరిగా లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకోండి, పేరాలు తిట్టరు. ఆయన ఏమి ఇలా చూస్తారు అంతే, భస్మం వాడు చచ్చిపోతాడు, ఇంకా అక్కడే నుంచున్నట్టు చచ్చిపోతాడు. ఇంకా ఆయన కోపాన్ని నేనెందుకు ఎఫోర్డ్ చేస్తాను? అంత ప్రేమగా ఆయన స్టేజ్ మీద పిలిస్తే ఆయన ఇబ్బంది పెట్టే పని చేయడానికి నాకు అంత దమ్ము, నాకు ధైర్యం. కానీ చెప్తున్నారు ఈ విషయం బికాస్ నేను అన్నట్టు 98 మంది పాజిటివ్ గా రాసినా కూడా ఒక 2 మంది ఇబ్బంది పెట్టేసింది, నలిపేసింది, చిదిమేసింది. నేను ఆది గారికి ఫోన్ చేశాను, హైపర్ ఆది గారికి, అది జరిగినట్టు. సార్ ఏంటి సార్ వీళ్ళు, నేను ఊరికే ఒక చిన్న ర్యాబిట్ లాగా ఇలా అన్నట్టు పెడితే నేను నలిపేసింది అంటున్నారు, మీరు నలిపిన దాని ముందు నేను ఏం నలిపాను సార్? అసలు మీరైతే కళ్యాణ్ గారిని ఊపిరి ఆడుకుని నలిపేస్తారు స్టేజ్ మీద అంటే ఆయన ఎంతసేపు నవ్వుకున్నారో. నిజమేనమ్మా, ఆయన నువ్వు చేసింది క్యూట్ గా ఉంది, ఒక సంఘానికి నువ్వు ఇన్స్పిరేషన్ పో అని యాక్చువల్ గా ఆయన ఒకటే అన్నారు హైపరాది గారు. మేమందరం ఆయనకి ఫ్యాన్స్ గా ఉండడం గొప్ప కాదు, ఇప్పుడు నువ్వు ఫీమేల్ ఫ్యాన్స్ అందరికి నువ్వు అంబాసిడర్వి, నువ్వు ఇప్పుడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఫీమేల్ ఫ్యాన్స్ ఇలా ఉంటారు అని నిన్ను చూస్తే రేపొద్దున కళ్యాణ్ గారు ఈ మాట ఆది గారు అన్నారు, ఐ కెన్ టెల్ యూ ఆన్ రికార్డ్. రేపొద్దున కళ్యాణ్ గారు ఏవీలో ఈ క్లిప్ లేకుండా ఉండదు. ఆయన ఏవి రేపొద్దున ఇంకో సినిమాకి ఆయన ఏవి తయారు చేస్తే కళ్యాణ్ గారు ఏవి ఈ క్లిప్ పెట్టుకునే అంత అలా రిసెంబుల్ చేసింది, మొత్తం ఫీమేల్ ఫ్యాన్స్ ని రిసెంబుల్ చేసింది అని చెప్పారు. ఎవరు? కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ అయిన ఆది గారు. అంటే వై ఐఎమ్ టెల్లింగ్, దీస్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ టాలెంటెడ్. కళ్యాణ్ గారికి ఇంత క్లోజ్ అయ్యారంటే దాని అర్థం ఆది గారు టాలెంట్ ఒక్కటే కాదు, ఆయన క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ లేకపోతే మీరు కళ్యాణ్ గారి దృష్టి మీ మీద పడదు. బిహేవియర్, కండక్ట్, డిసిప్లిన్ ఎన్నో చూస్తారు ఆయన. అందుకనే మీరు కళ్యాణ్ గారు చూపు మీ మీద పడిందంటే మీరు యాక్టర్ గా ఏంటి అనేది పక్కన పెడితే మీరు హ్యూమన్ బీయింగ్ గా చాలా ఎదిగారు అని అర్థం. అంటే యూ లివ్డ్ యువర్ లైఫ్ సో వెల్ సో దట్ హీ లైక్డ్ యూ. సీరియస్లీ. సో నేను వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే ఇబ్బంది పెట్టేసింది, నలిపేసింది, కొరికేసింది, 90% మన గురించి పాజిటివ్ గా మాట్లాడుకోకూడదు, కానీ
పాపం వాళ్ళు కూడా ఎంతో టైం తీసుకుని కష్టపడి రాస్తున్నారు కాబట్టి మీ అమ్మ నాన్న ఇచ్చిన జీవితాన్ని ఆ 2% లో పెట్టుకోకుండా పాడు చేసుకోకుండా ఇట్లాంటి వేస్ట్ జడ్జ్మెంట్లు పాస్ చేయకుండా ఉండండి. మీరు మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి, సో దట్ యు అండర్స్టాండ్. ఆయన మురిసిపోయారా, నేను పొలైట్ గా అడిగానా, నేను ఒక చిన్న పిల్లలాగా ఆనుకున్నానా, లేకపోతే అందులో ఏదైనా పిచ్ బిహేవియర్ ఉందా, మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన స్టేజ్ మీదకి పిలిచారని కూడా చాలా మంది అనట్లేదు శ్వేత గారు. కొన్ని యూట్యూబ్ కొంతమంది మీడియా వెళ్ళిపోయింది స్టేజ్ మీదకి, ఫోటో కోసం లాగేసుకుంది. ఆయన కదా ఫోటో తీయండి అని మిమ్మల్ని అడిగింది మీడియాని. యాక్చువల్లీ సరే కదా అడిగారు, మేమందరం అక్కడ లైవ్ లో చూసాం. అలా కాదట, నేనంట వెళ్ళిపోయానట, ఫోటో కోసం లాగేసానట, ఫోటో ఇమ్మని నేను ఫోర్స్ చేసేసానట. ఆయన ఫోటో అడిగితే నాకు నవ్వొచ్చింది. ఇదేంటి నాతో ఫోటో అడుగుతున్నారని నాకు నవ్వొచ్చింది. ఫోటో తీయండి అన్నారు. అది ఇంకా రికార్డెడ్ ఉంది. లక్కీగా ఏంటంటే రికార్డెడ్ ఉంది కదా. ఆల్ మీడియా పీపుల్ నోస్ దట్. మేబీ అంటే వాళ్ళు ఆ రోజు ఈవెంట్ కి రాని వాళ్ళు, లేకపోతే ఈవెంట్ కి రాని వాళ్ళు కాదు. వీళ్ళు ఏ కేటగిరీ చెప్తున్నా శ్వేత గారు, ఐఎమ్ క్లోజింగ్ ఆన్ దిస్ టాపిక్. మీరు లైఫ్ లో అలా అవుదామా, అది కావాలి, మీకు అది దొరకలేదు, ఈ కేటగిరీ. 2, మీకు అది ఎలాగో దొరకలేదు, దొరికిన వాళ్ళని తిట్టుకోవడం వల్ల మీకు ఒక శాంతి వస్తుంది. ఇప్పుడు నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, నాకు దొరకలేదు, ఇప్పుడు నేను కాసేపు మిమ్మల్ని తిట్టుకుంటానా, ఏం బాగుంది శ్వేత ఆ డ్రెస్ లో, అసలు అలాంటి డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు నాకు కొంచెం సెటిల్ అవుతుంది, నాకు దొరకని తనాన్ని నేను సెటిల్ చేసుకుంటాను కాసేపు. ఇది ఒక సిక్ మైండ్ అన్నమాట. సరే ఆ అమ్మాయి వేసుకుంటే చాలా బాగుంది, మనకి ఇంకా బాగుండేది, మన దురదృష్టం మనకు దొరకలేదు, పోనీలే ఆ అమ్మాయి అన్న బాగుంది కదా. ఇది మీరు సరైన మెంటాలిటీ. అలా కాకుండా మీరు ఆ అమ్మాయిని తిట్టి ఆ అమ్మాయిని తక్కువ చేయాలని చూస్తున్నారు అంటే సిక్ మైండెడ్ పీపుల్. సో ఆ 2% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, డోంట్ బి జడ్జ్మెంటల్, డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. నేను ఏం స్టేజ్ మీదకి పరిగెత్తుకుని వెళ్ళలేదు, మూలను కూర్చుంటే ఆయన పిలిచారు నన్ను, నేను వెళ్ళలేదు. అండ్ నన్ను ఆయన మళ్ళీ ఇంకొకటి, ఫ్యాన్ గర్ల్ స్టేజ్ మీదకి పిలిచిన కళ్యాణ్ గారు, ఆయన ఫ్యాన్ గర్ల్ అని పిలవలేదు. మీరు యాక్ట్ చేశారు కదా, చాలా బాగా చేశారు, మిమ్మల్ని ఆ దుర్మార్గుడు గట్టిగా చుట్టుపక్కల పీకాడు కదా, నొప్పట్టిందా, ఇవన్నీ మాట్లాడారు ఆయన మైక్ లో. ఇంత పొడుగు 2 minutes మాట్లాడితే ఫ్యాన్ గర్ల్ అని రాస్తున్నారు. ఐఎమ్ హిజ్ యాక్టర్, కళ్యాణ్ గారు డైరెక్షన్ లో వర్క్ చేసిన యాక్టర్ నేను, అంతే కదా, ఐఎమ్ హిజ్ యాక్టర్. మీరు ఏంటి అన్నది మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, సో ఎవరో 1 or 2 persons ఏదో మాట్లాడారని we don't want to give that much of explanation. I'm not అందుకే నేను లాస్ట్ 5 ఇంటర్వ్యూస్ లో వాళ్ళ గురించి మాట్లాడలేదు. బట్ ఈ మధ్య పాపం వీళ్ళు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించి, మేబీ వాళ్ళు ఫ్రీగా ఉన్నారేమో. అవునులే, కొన్ని jobless you also should enjoy because now you are the popular actor, right? So you should enjoy. I am enjoying nowadays. అవునా, నేను ఇలా చేశానా? Anyways Nivita, I wish you all the best. Very cool. And మీరు మిగతా ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన దానికి నా ఇంటర్వ్యూలోకి చాలా విషయాలు షేర్ చేశారు. Thank you. Really you made me feel like that comfortable. Yeah, thank you so much and thanks for coming. Anyways, I wish you all the best for your future success. Thank you so much. Thank you so much. Thanks for calling. Yeah. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.